ఓకే, మనం 15th చాప్టర్ లో సెకండ్ పార్ట్ లో ఉన్నాం. 15th చాప్టర్ సెకండ్ పార్ట్ లో ఉన్నాం. దీంట్లో మనం ఇక్కడ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ పార్లమెంట్ అండ్ ఫస్ట్ అసెంబ్లీ. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ అసెంబ్లీ, తర్వాత పార్లమెంట్ లో అన్నమాట. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ అసెంబ్లీ అండ్ పార్లమెంట్. ఓకే, దీనికి సంబంధించినటువంటి అంశం చూడండి. ఫస్ట్ అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు. దీని మీద క్వశ్చన్ ఏమడుగుతాడు, ఎవల్యూషన్ అడుగుతాడు అనమాట. అంటే దాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించారు అనేది మనకు క్వశ్చన్ అడుగుతాడు అన్నమాట. హౌ ది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ రిజెక్టెడ్ బై ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓవరాల్ గా ఏమైంది, తిరస్కరించారు. ఇప్పుడు ఆంధ్రలో ఎంతమంది ఉన్నారు, 175. తెలంగాణలో ఎంతమంది ఉన్నారు, 119. ఆటోమేటిక్ గా ఆంధ్ర వాళ్ళు దానికి రిజెక్ట్ చేస్తారు కాబట్టి అది రిజెక్ట్ అయిపోయింది అన్నమాట. అందుకే క్వశ్చన్ ఎలా అడుగుతాడు, హౌ ది ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ రిజెక్టెడ్ బై ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎవాల్యుయేట్ ది ప్రాసెస్ అంటాడు. అంటే ఆ జరిగిన పరిణామ క్రమాన్ని ఎవాల్యుయేట్ చేయండి, ఏం జరిగింది అంటాడు. దాని అర్థం ఏంటంటే స్టెప్ బై స్టెప్, అంటే ఎవ్రీ ఇన్సిడెంట్ ని మనం రాయాలి అన్నమాట. అందులో ఏం జరిగింది అనేది మనం రాయాలి. అంటే సింపుల్ గా మనం అప్పుడు చెప్తాం కదా, ఇక్కడ దాకా ఎట్లా వచ్చినావు నువ్వు అంటే మన సక్సెస్. నేను గ్రూప్ 1 జాబ్ నాకు ఐటీ మంచి వచ్చి అడిగింది. మీరు కార్డియో కాబట్టి ఆయనకి ఏం తెలుస్తుంది అంటే, స్కూల్లో మా సార్ అది చిన్నప్పుడు ప్రేరణ ఉంటుంది, ఇప్పటికి కాదండి. మనం ఎప్పుడో చెప్తాం అనమాట. ఇలా ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లు అనమాట. పునర్వ్యవస్థీకరణ బిల్లు ఏం జరిగింది అనేది మనం ఇక్కడ చూడాలి. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ కి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ బిల్ ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి అన్నమాట. దీన్ని ఎలా చదవాలి, దీనికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఇవన్నీ జస్ట్ ఇన్సిడెంట్స్ లాగా కనబడతాయి. దీన్ని మనం సబ్జెక్ట్ కి కన్వర్ట్ చేయాలన్నమాట. ఇంట్రొడక్షన్ అన్నమాట. ఇంట్రొడక్షన్ లో భాగంగా మనం అసలు ఈ రీఆర్గనైజేషన్ బిల్లుని ఎవరు ఇక్కడికి పంపించారు, దాన్ని ఎవరు రూపొందించారు, ఏంటి అసలు ఇక్కడ అనేది మనం చూడాలి. ఫస్ట్ ఇంట్రొడక్షన్ లో హూ ప్రిపేర్డ్ ది రీఆర్గనైజేషన్ బిల్. సో వాట్ ఈస్ రీఆర్గనైజేషన్ బిల్ అన్నమాట. ఇక్కడ రీఆర్గనైజేషన్ బిల్ అంటే ఏంటి, వాట్ ఈస్ రీఆర్గనైజేషన్ బిల్. నెక్స్ట్ another important point ఏంటంటే who prepared the reorganization bill, who sent this bill అన్నమాట. ఇది ఇంట్రడక్షన్ కి మన బ్రెయిన్ లో రావాల్సినటువంటి ఆలోచన. మనం ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ అనగానే ఎట్లా మొదలు పెట్టాలి, మనకి ఫస్ట్ క్వశ్చన్ చూడగానే స్టార్టింగ్ ట్రబుల్, ట్యూబ్ లైట్ లాగా సగం తెలిసి జరిగినట్టుగా బ్లింక్ అవుతుంది.
ఏం రాయాలి ఆడనే 2 నిమిషాలు ఆగిపోతుంది టైం. అట్లాంటప్పుడు క్వశ్చన్స్ వేసుకోవాలన్నమాట. అసలు ఏంటిది ఇది, ఎవరు ఇచ్చారు, ఏముంటది ఇందులో, ఇది ఎవరు రాశారు, అట్లా ఆలోచిస్తే వెంటనే ఆన్సర్ వచ్చింది మనకి అన్నమాట. మనకి రాస్తున్నప్పుడు మధ్యలో స్ట్రక్ కాకుండా ఉండాలంటే మనకి ఆడ ఆన్సర్ షీట్ ఇస్తారు, ఒకవైపే మార్జిన్ ఉంటుంది, ఉంటే అదృష్టమే వాళ్ళే మార్జిన్ కొట్టి ఉంటే, లేకపోతే మీరే మార్జిన్ కొట్టుకోండి. అదే కాదు, మార్జిన్ కొట్టి ఇక్కడ మీరు ఏమి రాయదలుచుకున్నారో జస్ట్ 1 minute లో పటాపట బుల్లెట్ పాయింట్స్ లాగా రాసుకోండి. స్పేస్ ఫర్ రఫ్ అని ఇస్తారు బ్యాక్ సైడ్, ప్రతిసారి ఎందుకు తిప్పాలి, ఇబ్బంది అయిపోయింది. ఉంటుంది రాసి ఉంటుంది, ఇస్తే ఓకే, లేదంటే క్వశ్చన్ పేపర్ మీద కాదు, ఆన్సర్ పేపర్ మీద. ఎగ్జామ్ లో ఇదంతా సూర్యుడు చూస్తాడు, ఇదే చూస్తాడు ఫస్ట్, ఎవాల్యుయేటర్ ఇదే చూస్తాడు, ఏంటంటే అర్థమైపోద్ది ఇది చేసి లాడు అర్థమైపోద్ది దాన్ని అనమాట. కాబట్టి మనం సైడ్ లో రాసుకుంటే స్పీడ్ వచ్చేసింది అనమాట. నిన్న టెస్ట్ లో మొత్తం తను రాస్తున్నప్పుడు ఏం సమస్యలు వస్తున్నాయి అని 6 పాయింట్లు రాస్తున్నాయి అన్నమాట. ఎగ్జామ్ రాస్తూ పక్కన పోయి పేపర్ పెట్టుకుంది, రాస్తున్నప్పుడు తనకి ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటిదే అందులో ఇట్లా రాసుకున్నారు అనమాట. ఇంట్రడక్షన్ దగ్గర స్ట్రక్ అవుతున్నాం, రాసేటప్పుడు మధ్యలో ఆగిపోతుంది, ఇట్లా మొత్తం 6 పాయింట్లు రాసుకున్నారు అనమాట. అప్పుడు నేను చెప్పానమాట, ఆగిపోవడానికి కారణం లెస్ రివిజన్స్ అయ్యి, రివిజన్ ఎక్కువ టైం చేయాలి. రివిజన్ ఎక్కువ టైం చేస్తే ఆటోమేటిక్ గా స్పీడ్ వచ్చింది, కంటెంట్ లేకనే కదా రాలేదు. కాబట్టి రీడ్ ఎక్కువ అంటే ఎక్కువ టైమ్స్ చదవాలి. రెండవది ఏమి రాయాలన్నప్పుడు ఫస్ట్ ఇక్కడ రాసి పెట్టుకోవాలి. ఇలా రాసి పెట్టుకుంటే ఇక నీకు మధ్యలో ఆ పాయింట్ మిస్ అయింది అనేది రాదు. క్వశ్చన్ చూడగానే గుర్తొస్తుంది నీకు, రాస్తున్నప్పుడు మర్చిపోవాలి. కాబట్టి ఆ అదే వాల్యూడ్ పాయింట్ అనుకో, ఆ ఆన్సర్ యొక్క హార్ట్ పోద్ది. కాబట్టి మనం ఫస్ట్ ఇట్లా పక్కకు రాసి పెట్టుకోవాలి. ఇలా మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి మీకు కొంచెం టైం అయితే వచ్చింది, ఏం టెన్షన్ పడిపోతుంది. విదిన్ టైంలో జరగాలనే కోరుకుంటున్నాం. జరిగితే మంచిది, జరగకపోయినా ఇంకా మంచిది అనుకోండి, ఏం కాదు. మంచి నీట్ గా జీవితంలో ఒక్కసారి వచ్చే అవకాశం లేదు. తెలుసు ఇప్పుడు చిన్న చిన్న జాబ్ కొట్టి ప్రమోషన్ రావడానికి 10 ఏళ్ళు పెట్టింది. ఇది ఇదే మంచి జాబ్ కొడుతున్నాం అనుకోండి, డైరెక్ట్ ఏరియా ప్రమోషన్ పీరియడ్ అనుకోండి, ఎలా ఉండాలన్నమాట. అంటే ఎట్లైనా మనం చూసే విధానం వేరే ఉంటుంది. ఇంకా ఏంటంటే ఇప్పుడు క్లర్క్ గా స్టార్ట్ చేసిన జీవితం ఆఫీసర్ అయిన ఏమంటాడంటే, ఆయన ఏడు నుంచి వచ్చిందో తెలుసా, క్లర్క్ నుంచి వచ్చింది అంటారు. డైరెక్ట్ ఆర్డీఓ కొట్టి అనుకో, ఆ గ్రేస్ వేరే లేదు, ఆ గ్రేస్ వేరే ఉంటుంది. 4 రోజులు ఆలస్యం అవుతుంది వచ్చేమో కానీ ఆగిపోలేదు, అంతే అనమాట. పవన్ కళ్యాణ్ ఉంటాడు, రావటం ఆలస్యం అయితే ఏమో కానీ రాకుండా అయిపోవడం అంటాడు. అలాగే మీరు కూడా పాజిటివ్ గానే ఉంటుంది, కాదు అనమాట. ఓకే, రీఆర్గనైజేషన్ బిల్ వాట్ ఈస్ ఇట్ అనేది ఒకటి, హూ ప్రిపేర్ దిస్ బిల్, హూ సెంట్ దిస్ బిల్ అనేది ఒకటి అనమాట. నెక్స్ట్ మెయిన్ ఆన్సర్ రాసేటప్పుడు ఇందులో ఏముంటుంది అంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ అనమాట. ఇంట్రడక్షన్ అంటే పరిచయం కాదు, ఇది ఇంట్రడ్యూసింగ్ ఇన్ అసెంబ్లీ. ఇదే పెద్ద గొడవ అయినప్పుడు అసలు బిల్లు శాసనసభలో ప్రవేశపెట్టలేదని ఆంధ్ర వాళ్ళు అన్నారు, బిల్లు ప్రవేశపెట్టినవని తెలంగాణ వాళ్ళు అన్నారు. ఇదే అప్పుడు పెద్ద కాంట్రవర్సీ. అసలు ఏంటిది, ఇందులో ఉన్న సబ్జెక్ట్ ఏంటిది రాయాలి, స్పీకర్ ఏం అధికారాలు ఉంటాయి, ఎలాంటి సందర్భంలో ఒక బిల్లు ప్రవేశపెట్టినట్టుగా భావిస్తారు అనే దాన్ని మనం రాయాలి అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఈ బిల్లు పైన డిబేట్స్ ఎలా జరిగినాయి, బిల్లు పైన చర్చలు అనమాట. ఈ బిల్లు పైన డిబేట్స్ ఎలా జరిగినాయి ఏంటి అనేది మనం ఇక్కడ చూడాలి అనమాట. ఇంట్రడక్షన్ అలాగే
బిల్ పైన డిబేట్స్ ఏం జరిగింది అనేది ఫైనల్ గా స్పీకర్ ఈ బిల్ ఏం చేశాడు అన్నమాట. స్పీకర్ బిల్లుని ఆమోదించాడా తిరస్కరించాడా సింపుల్ గా ఓటింగ్ అనేది రాసుకోవాలి. ఓటింగ్ అనేది ఫైనల్ గా కంక్లూజన్ పాయింట్ రాసేటప్పుడు కంక్లూజన్ పాయింట్ లో అసలు దీనిపైన ఏదైనా వివాదం వచ్చిందా అంటే డిస్ప్యూట్ ఏమైనా వచ్చిందా అనే దాంతో దీన్ని మనం క్లోజ్ చేయాలి. ఇలా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేదాన్ని మనం ఒక క్వశ్చన్ గా నీట్ గా ఏం రాయాలి అనేది తెలిస్తే ఆటోమేటిక్ గా మీకు అయ్యే ఇన్సిడెంట్స్ గుర్తొస్తూ ఉంటాయి అని. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాలు. ఇప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ సంబంధించి రీఆర్గనైజేషన్ బిల్, వాట్ ఈస్ దిస్ బిల్, హూ ప్రిపేర్డ్ అనేది చూద్దాం అన్నమాట. చూడండి ఇక్కడ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఏంటి అని చూడాలి. వాట్ ఈస్ రీఆర్గనైజేషన్ బిల్ అనమాట. ఇందులో ఏం జరిగింది 2009 నవంబర్ 29వ తారీఖున కేసీఆర్ ఫాస్ట్ అండ్ టు డెత్ ఆమరణ నిరాహార దీక్ష నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మనం కెమెరాని గ్రౌండ్ నుంచి పైకి తీసుకురావాలన్నమాట. అక్కడికి రావాలి అన్నమాట. సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ మీరు ఫస్ట్ సిలబస్ అయిపోచేయండి. మనం నెక్స్ట్ స్టేజ్ టెస్టులు రాయడం. ఇప్పుడు సబ్జెక్ట్ అంతా వచ్చినంత టెస్టులు రాస్తున్నప్పుడు నేను మళ్ళీ వాటికి మళ్ళీ మీరు కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఏం రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు, ఏంటి అనేది అనమాట. ఇప్పుడు ఫస్ట్ లెవెల్లో సబ్జెక్ట్ నేర్చుకోవాలి, రెండో లెవెల్లో రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి, థర్డ్ స్టేజ్ లో ఏంటంటే విత్ ఇన్ టైం లిమిట్, వర్డ్ లిమిట్. అది మూడవ దశ. ఒకేసారి మీరు థర్డ్ స్టెప్ ఎక్కాలని ఆలోచించకండి. ఏం కాదు, ఇది ఎవల్యూషనరీ మేనర్ అనమాట. ఇక్కడ సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ ఏం చేసింది, డిసెంబర్ 9వ తారీఖు తొలి ప్రకటన ఇచ్చింది. ఆంధ్రాలో ఆందోళనలు రావడంతో 2009 డిసెంబర్ 23వ తారీఖు సెకండ్ స్టేట్మెంట్ ఆన్ తెలంగాణ అన్నారు. రెండవ ప్రకటన వచ్చింది, సెకండ్ స్టేట్మెంట్ వచ్చింది అన్నాడు. నెక్స్ట్ ఏం జరిగింది ఇక్కడ అంటే 2010 జనవరి 3వ తారీఖున జనవరి 5వ తారీఖున ఆల్ పార్టీ మీటింగ్ ని సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ రాష్ట్రంలోని గుర్తింపు పొందిన 8 పార్టీల నుంచి పార్టీకి 2 చొప్పున 816 మందిని పిలవడం జరిగింది. ఇది చూసా 16 మెంబర్స్ ని పిలిచింది. దీని అనంతరం ఏం చేశారంటే ఫిబ్రవరి 3వ తారీఖున ఏం చేశారు, శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ కమిటీ 2010 నెక్స్ట్ డిసెంబర్ 30న ప్రథమ ప్రాధాన్యతగా యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ని, ద్వితీయ ప్రాధాన్యతగా సపరేట్ తెలంగాణని వీళ్ళు బైఫర్కేషన్, ద్వితీయ ప్రాధాన్యతగా బైఫర్కేషన్ ను సిఫారసు చేశారు. ఇప్పుడు దీనిపైన 2013 జూలై 30వ తారీఖున కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ డెసిషన్, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ లేదంటే మీరు 2013 ఇక్కడ మీరు డెసిషన్ తీసుకోవడానికి కారణం ఆఫ్టర్ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ intensified the Telangana movement through their innovative programs.
వాళ్ళ వినూత్న నిరసన కార్యక్రమాల ద్వారా, ఇక టీచా గురించి రాసేటప్పుడు వినూత్న నిరసన కార్యక్రమాల ద్వారా, వినూత్న నిరసన కార్యక్రమాల ద్వారా 2011, 2012, 2013లో తెలంగాణ ఉద్యమాన్ని తీవ్రం చేయడంతో, లేదా ఇంటెన్సిఫైడ్ ది తెలంగాణ మూవ్మెంట్ అన్నారు. దెన్ CWC took a decision on separate తెలంగాణ. 2013 జూలై 30వ తారీఖున శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులోని ద్వితీయ ప్రాధాన్యతకి అనుగుణంగా రాయాలి. మళ్ళా Congress working committee had given first priority to second priority of Sri Krishna committee. So Congress working committee Sri Krishna committee లోని ద్వితీయ ప్రాధాన్యతకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చింది. Congress working committee had given first priority to second priority of Sri Krishna committee. అప్పుడు నీకు సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ ఉంది అని అర్థమైంది కదా. ఇప్పుడు మనం బాగా డ్రైవింగ్ వచ్చినోడు 80-90లో పోయినా ఏదైనా ఎక్కడన్నా తేడా వచ్చినప్పుడు కరెక్ట్ గా ఆపుతాడు, మళ్ళీ పోతూనే ఉంటాడు. నీ పర్ఫార్మెన్స్ అక్కడ కనపడాలి ఆ రైటింగ్ లో. అర్థమైంది? ఏదో కొత్త పిల్లలు ఇప్పుడే వచ్చింది అని కాకుండా ప్రతి అంశం పైన ఎక్కడ హోల్డ్ ఉంది, ఎక్కడ స్మూత్ గా పోతుంది అనేది కనిపించాలట అనమాట. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానం జరిగిన తరువాత ఏం చేశారు వీళ్ళు? ఆగస్టు 6వ తారీఖున ఆంటోనీ కమిటీ, టెక్నికల్ నేమ్ బైఫర్కేషన్ కమిటీ, విభజన కమిటీని ఏర్పాటు చేశారు. అక్టోబర్ 8వ తారీఖున డిస్ప్యూట్ రిడ్రెసల్ కమిటీని ఏర్పాటు చేశారు. వివాద పరిష్కార కమిటీ, దీనికి కూడా ఆంటోనీ పాపులర్లీ నోన్ యాజ్ GOM, పాపులర్లీ నోన్ యాజ్ GOM, వివాద పరిష్కార కమిటీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారు. After Sri Krishna committee report, TJAC started Telangana movement to intensify the agitation through their innovative programs like Collectorate La Muttadi, Sahaya Nirakarana in the year 2011, 12, 13. Due to TJAC pressure, Congress Working Committee took a decision on Telangana. On 30th July 2013, Congress Working Committee had given first priority to second priority of Sri Krishna Committee. After that, Antony Committee or Bifurcation Committee was formed. After that, GOM was formed to resolve the disputes which were arose after bifurcation. విభజన అనంతరం వచ్చే సమస్యలను పరిష్కరించుటకై GOM ఏర్పాటు చేశారు. GOM అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించి డిసెంబర్ 4వ తారీఖున 2013 డిసెంబర్ 4వ తారీఖున తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. దీని ప్రాతిపదికగా డిసెంబర్ 5వ తారీఖు క్యాబినెట్ ఆమోదంతో రీఆర్గనైజేషన్ డ్రాఫ్టింగ్ బిల్, పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును, రీఆర్గనైజేషన్ డ్రాఫ్టింగ్ బిల్ ముసాయిదా బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతికి పంపించారు. అంటే రాష్ట్రపతి పంపించారు.
ఇప్పుడు డ్రాఫ్టింగ్ బిల్, హూ ప్రిపేర్ ది డ్రాఫ్టింగ్ బిల్? Cabinet. On what basis or on whose recommendation cabinet prepared the drafting bill? GOM recommendations. అలా మనము ఈ పరిణామ క్రమాన్ని మొత్తాన్ని ఈ రీఆర్గనైజేషన్ బిల్ అనేది ఏదో నలుగురు కూర్చొని రాయలేదు. దీని వెనకాల 2000 కేసీఆర్ దీక్ష నుంచి ప్రెషర్ బిల్డప్ అయి ఫైనల్ గా ఈ బిల్లు రూపొందింది అని చెప్పడం అనమాట. ఈ పరిణామ క్రమం మొత్తాన్ని రీఆర్గనైజేషన్ డ్రాఫ్టింగ్ బిల్ ఎలా ప్రిపేర్ అయ్యింది అనే దాన్ని మీకు ఇప్పుడు నేను చెప్పింది ఎంత తక్కువ పదాల్లో రాయగలిగితే అంత తక్కువ పదాల్లో రాయాలి. అంత ఎక్కువ కాదు రావాల్సింది, అంత తక్కువ పదాల్లో రావాలి అన్నమాట. ఇలా రీఆర్గనైజేషన్ బిల్ రూపొందడానికి జరిగిన పరిణామ క్రమం అన్నమాట. అప్పుడప్పుడు మనం కూడా అంటాం కదా, ఇక్కడ మన చిన్న ఒక శుక్రకణాలు జైగోటుగా సంయోగం చెంది శిశువుగా పరిణామం చెందిన క్రమం ఎలా ఉంటుందో ఇది కూడా అలాగే అన్నమాట. ఆ రీఆర్గనైజేషన్ అనేటటువంటి ఒక శిశువుకి జన్మనిచ్చినటువంటి పరిణామ క్రమం ఇది. అంత పవిత్రంగా ఇది ఏదో ఒక్కరిద్దరు రాసింది కాదు అని మనం సపోర్ట్ చేయాలి అన్నది. ఎందుకు సపోర్ట్ చేయాలి దీన్ని అంటే ఇక్కడ చూడండి, రీఆర్గనైజేషన్ గురించి ఏం రాయాలి? ఫైనల్లీ బిల్ వాజ్ డిఫీటెడ్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు మీతో చర్చలు జరిపి మీరందరూ ఒప్పుకున్నాకనే కదా మీరు మాట్లాడిన మాటలతోటే ఈ బిల్లు తయారు చేసింది. అయినా మీరు ఎందుకు తిరస్కరించారు అని క్వశ్చన్ వేయడం అనమాట. దీని అర్థం మీతో మాట్లాడితే అమ్మ నీకు ఇష్టమేనా, నువ్వెవరినైనా ప్రేమించావో చెప్పు, వాళ్ళ పెళ్లి చేస్తా అంటే లేదు డాడీ నేను మీ కూతుర్ని అంటే కరెక్ట్ గా లగ్గం అప్పుడు లేచిపోతే ఏమనాలే, అది ఇక్కడ జరిగింది అనమాట. అది ఎట్లా రాయాలి అర్థం అవుతుంది ఆ ప్రాసెస్. అది ఇక్కడ అనమాట. ఇప్పుడు మనం ఇక్కడ సిచ్యువేషన్ ని ఇమాజినేషన్ చేసుకుంటే ఆ పరిస్థితిని నువ్వు ఊహించగలగాలి, అప్పుడు బెస్ట్ అవుట్పుట్ వచ్చింది అనమాట. అప్పుడు బట్టి పట్టకుండా బాటమ్ ఫ్రెండ్ ఆర్ట్ వచ్చింది ఆన్సర్. అది అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, రీఆర్గనైజేషన్ డ్రాఫ్టింగ్ బిల్ ఏమైంది అన్నప్పుడు ఇది రాయాలి అనమాట. రీఆర్గనైజేషన్ డ్రాఫ్టింగ్ బిల్ కి సంబంధించినటువంటి అంశం. ఈ ఎవల్యూషన్ అంతా అర్థమైతే కదా, ఇది ఎవల్యూషన్ కి సంబంధించినటువంటి అంశం అన్నమాట. నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు రాష్ట్రపతి పూర్వ అనుమతితోటి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి ఈ బిల్లును పంపించారు. మనం ఏం చెప్పినాం? వాట్ ఈస్ బిల్, హూ ప్రిపేర్ ది బిల్, హూ సెంట్ ది బిల్ అని చెప్పినాం. వాట్ ఈస్ బిల్ అంటే శ్రీకృష్ణ కమిటీ సిఫారసులకు అనుగుణంగా రెండవ ప్రాధాన్యతగా భావించి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ రూపొందించారు అనేది ఒకటి. దీన్ని రాష్ట్రపతికి పంపిస్తే రాష్ట్రపతి ఎక్కడికి పంపించాడు? శాసనసభకి పంపించాడు. ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అన్నమాట. ఇప్పుడు చిన్న సైనిక్ రాయాలి, ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లు అనేది మనం ఎవల్యూషన్ రాయాలి. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్ ఇన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, శాసనసభలో అన్నాడు. ఇప్పుడు మనకి ఏం చేయాలి? ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభ తీర్మానం ప్రాతిపదికగా based on the state legislative assembly resolution, central government could prepare the reorganization bill. ఇక్కడ మనం సబ్జెక్ట్ రాయాలి. ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర శాసనసభల తీర్మానం ఆధారంగా
based on the state legislative assembly resolution, center could prepare the reorganization bill. Actual process ఇది. మరి ఇక్కడ శాసనసభ తీర్మానం చేసిందా? ఇక్కడ తీర్మానం చేయలేదు. ఎందుకు చేయలేదు అని అంటే 2009 డిసెంబర్ 7వ తారీఖు ఆల్ పార్టీ మీటింగ్ కండక్టెడ్ బై రోషయ్య సమావేశాన్ని నిర్వహించారు. రోషయ్య సమావేశంలో ఎక్సెప్ట్ సిపిఎం పార్టీ all major political parties from the state endorsed or supported bifurcation issue. Bifurcation ni సమర్థించారు వాళ్ళందరూ. ఈ బైఫర్కేషన్ సమర్థించడంతోటే డిసెంబర్ 9వ తారీఖు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖు ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చింది. ఫస్ట్ స్టేట్మెంట్ కి అనుకున్నాడు. ఫస్ట్ స్టేట్మెంట్ ఏమని చెప్పారు? The initiation for the bifurcation has been started. The roadmap will be prepared. అని చెప్పారు. ఇప్పుడు ఏం జరగాలి ప్రాసెస్ లో? శాసనసభ నుంచి మొదలు పెట్టాలి ప్రాసెస్. అంటే ఈ స్టేట్మెంట్ వచ్చినాక వాళ్ళు ఏమని చెప్పారు? శాసనసభలో రిజల్యూషన్ పాస్ చేయండి అని దాని అర్థం అన్నమాట. దాని అర్థమైంది. డిసెంబర్ 9వ తారీఖు ఆడ అర్జెన్సీ దృష్ట్యా కేసీఆర్ ఆమరణ నిరాదీక్ష దృష్ట్యా చెలో అసెంబ్లీ గుర్తుందా? బాంబు తయారు చేశాడు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చింది, మేము ప్రిపేర్ చేస్తాము, కానీ ఇనిషియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. శాసనసభ తీర్మానం నుంచి రావాలి కదా. కాబట్టి ఏమన్నారు వాళ్ళు? నిన్న 7వ తారీఖు అందరు ఒప్పుకున్నారు కదా, మీరు 9వ తారీఖు మీరు ఇప్పుడు చెప్తున్నాం, 10వ తారీఖు శాసనసభను నిర్వహించి మీరు తీర్మానం చేసి మాకు పంపించండి అని అడిగినట్టు. ప్రాసెస్ అర్థమైంది. ఇది 2013 కదా, ఇది రాలే అట్లే రావాలి. పూర్వ అనుమతితోటే రావాలి. ఫస్ట్ తీర్మానం వస్తే తీర్మానం తర్వాత బిల్లు ప్రిపేర్ చేస్తాం. ఇప్పుడు ఇది మనం ఏ ఇయర్ లో ఉన్నాం? 2010 లో కదా. మనం బిల్లు 2013 లో వచ్చింది. 2013 రావడానికి వెనకాల ప్రాజెక్ట్ చెప్తాను నేను. కంపల్సరీ శాసనసభ తీర్మానం చేయాలి. ఇప్పుడు ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్ ఏర్పాటు చేసేటప్పుడు వాళ్ళ శాసనసభలో బిల్లు కాదు పెట్టేది, ఓన్లీ రిజల్యూషన్ పెట్టాలి. బిల్లు పెట్టే అథారిటీ లేదు వాళ్ళకి. రిజల్యూషన్ ఏమని పెట్టాలి? మాకు కావాలనో వద్దనో పెడతారు. అంబేద్కర్ ఏం చెప్పిండు? మైనారిటీస్ రైట్స్ షుడ్ బి ప్రొటెక్టెడ్ త్రూ ఆర్టికల్ 3 బై సెంట్రల్ గవర్నమెంట్. మైనారిటీస్ అంటే ఎవరు? 119 మంది. మెజారిటీ ఏరియస్ ఎవరు? 175 మెంబర్స్ ఒపీనియన్ కంటే 119 మంది ఒపీనియన్ బలవంతుల ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలహీనుల లక్ష్యాన్ని సాధించుకోవడమే ఆర్టికల్ 3. ఇప్పుడు విడాకులు హస్బెండ్ కావాలంటే ఇయ్యటం తక్కువ సందర్భాల్లో జరుగుతుంది. అర్థమైందా? విడాకులు కావాలని ఆడపిల్ల అడిగితేనే ఎక్కువ పాసిబిలిటీస్ ఉంటాయి. కొన్ని సందర్భాలలో వల్నరబుల్ ఈజ్ ద ప్రియారిటీ. అర్థమవుతుందండి? శాసనసభ నుంచి ప్రారంభం కావాలి. శాసనసభలో తీర్మానం పెట్టాలి. తీర్మానం ఎవరు పెడతారు? ప్రత్యేక రాష్ట్ర తీర్మానం పెడతారు. ఇప్పుడు 119 మంది కావాలని తీర్మానాన్ని ఓటేస్తారు, 175 మంది వద్దని
ఇలా తీర్మానం చేస్తారు. ఏది ఏమైనా ఈ రిజల్యూషన్ సెంట్రల్ కి పంపించాలి ఏదైనా. ఇప్పుడు సెంట్రల్ ఏం చేసింది, ఆర్టికల్ 3 ప్రకారం బలహీనులు ఓడిపోయినా వీళ్ళకే ప్రియారిటీ ఇచ్చింది. ఇది ఆర్టికల్ 3 యొక్క సోల్. ఆర్టికల్ 3 యొక్క ఆత్మ ఏంటిది అంటే బలహీనుల గొంతు కాదు. బలవంతులు అణిసివేయాలని చూసిన బలహీనుల పక్షాన్ని నిలబడాలి. దీన్ని ప్రిన్సిపల్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. సహజ న్యాయ సూత్రం అంటే ఏంటిది, న్యాచురల్ గా ఎవరిని టెక్నికాలిటీ చూడొద్దు. టెక్నికాలిటీ ప్రకారం ఏమైంది, ఓడిపోతే తీర్మానం, ఓడిపోయిన తీర్మానానికి ప్రియారిటీ ఇవ్వకూడదు అని లెజిస్లేటివ్ ప్రాసెస్. ఇది సాంకేతికత కాదు. సహజ న్యాయ సూత్రాలు ఏంటిది, విడాకులు ఎందుకు మంజూరు చేస్తారు, నేను వారితో ఉండలేను, నాకు న్యాయం చేయండి అన్న ఆడపిల్లకి న్యాయం చేస్తారు. ఇక్కడ కూడా మనం అదే అనమాట. ఇలా 2010 డిసెంబర్ 10వ తారీఖున అసెంబ్లీ జరగాలి, శాసనసభ జరగాలి. ఈ శాసనసభ జరగాల్సి ఉంది. నెక్స్ట్ డే శాసనసభ జరిగేటప్పుడు సీఎం రోషయ్య ఉన్నాడు, స్పీకర్ ఎవరున్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు శాసనసభ జరుగుతుంది. 294 మంది ఎమ్మెల్యేలు అటెండ్ కావాలి ఆ రోజు, డిసెంబర్ 10వ తారీఖు. ఇప్పుడు ఏం చెప్తారు, బేస్డ్ ఆన్ ది సెంట్రల్ గవర్నమెంట్ సజెషన్ ఓన్లీ తీర్మానం పెట్టండి అని ఇండైరెక్ట్గా చెప్పినట్టు. తీర్మానం ఎవరు పెట్టాలి, రోషయ్య గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జనరల్ గా ఏం జరుగుతుంది, తెలంగాణ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఆంధ్ర వాళ్ళు రిజెక్ట్ చేస్తారు. కానీ డిసెంబర్ 7వ తారీఖు ఏం చెప్తారు, అనుకూలని లిఖితపూర్వకంగా రాసిచ్చారు కదా. ఇప్పుడు 10వ తారీఖు శాసనసభ జరిగి వీళ్ళందరూ అసెంబ్లీకి వచ్చి దీనికి ఓటు ఏంటరా అన్నాం అనుకో, ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి, బేస్డ్ ఆన్ డిసెంబర్ 7th రిజల్యూషన్ వీళ్ళందరూ బైఫర్కేషన్ కి ఒప్పుకోవాలా లేదా. ఇప్పుడు వీళ్ళందరూ ఒప్పుకుంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ రిజల్యూషన్ ఏమవుతుంది, బైఫర్కేషన్ కి అనుకూలం. కాబట్టి వీళ్ళు ఇప్పుడు బైఫర్కేషన్ చేస్తారు. ప్రాసెస్ అర్థమవుతుంది ఏమన్నా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ మీద తప్పు లేకుండా పార్టీ మీరు పార్టీ మీరే కదా పోయి పంపించింది, అందుకే మీరు చెప్తాను అనొచ్చు అనమాట. కానీ ఆంధ్ర వాళ్ళు కేంద్రం మీద తప్పేయాలి, వీళ్ళ మీద తప్పేస్తారు. డిసెంబర్ 10వ తారీఖు అసెంబ్లీకి రండిరా అంటే అసెంబ్లీకి వస్తే ఓటేయాల్సి వస్తుందని 130 మంది ఎమ్మెల్యేలు 20 మంది ఎమ్మెల్సీలు రాజీనామా చేసి పడేశారు. 140 మంది మొత్తం ఆంధ్ర వాళ్ళు రాజీనామా చేశారు. ఏమన్నారు, స్కూల్కి రానంటే నేను రాకపోవాలి. ప్రత్యేకమైతే ఎగ్జామ్ డిసెంబర్ 10వ తారీఖు జరిగిన రాజకీయ కుట్ర ఇది. డిసెంబర్ 7వ తారీఖు తీర్మానానికి అనుగుణంగా డిసెంబర్ 10వ తారీఖు ప్రత్యేక తెలంగాణ తీర్మానానికి మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితుల దృష్ట్యా రాజీనామాలు చేశారు వీళ్ళు. ఇది ట్రిక్స్ అంటే రాయాలి. తన పాయింట్ అర్థమైంది చెప్పింది. నువ్వు ఏం చేసినావు, జాబ్ వచ్చినాక పెళ్లి చేసుకుంటారా అన్నావు, రిజల్ట్ వచ్చింది, జాబ్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, పెళ్లి చేయాలి, అప్స్టాండ్ అయ్యింది. ఇది జరిగింది అనమాట. అది తీర్మానం డిసెంబర్ 10వ తారీఖు అభినవ్ భగత్ సింగ్ ఓడాడు తెచ్చుకుంటాడు, లగడపాటి రాజగోపాల్ రావు ఏం చేసిండు, రాజీనామా చేసి మొత్తం రాజ్యాంగ సంక్షోభం సృష్టిస్తామని చెప్పాడు. యాక్చువల్ గా దేనికోసం వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారంటే ప్రత్యేక తెలంగాణ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేయాల్సి వస్తుందని రాజీనామాల డ్రామా ఆడారు. అది రాయాలి.
డిసెంబర్ 10వ తారీఖున అన్నమాట. ఇలా ఇప్పుడు నువ్వు తీర్మానం చేయలేదు కాబట్టి నేనే డ్రాఫ్టింగ్ బిల్లు రెడీ చేసి పంపించిన. నువ్వు తీర్మానం చేసి ఉంటే ఇప్పుడు నువ్వు 4-5 సార్లు ఫోన్ చేసినావు. ఫోన్ చేసినప్పుడు ఎత్తుంటే ఫోన్లోనే అయిపోయేది వ్యవహారం. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయనప్పుడు ఇంటికే వస్తాను. ఇదే జరిగింది. నువ్వు తీర్మానం చేసి ఉంటే నేనెందుకు బిల్లు పంపిస్తావు? నువ్వు తీర్మానం చేయలేదు కాబట్టి ఐ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది వాయిస్ ఆఫ్ మైనారిటీస్. నా బాధ్యత ఏంటి? కేంద్రానికి అల్పసంఖ్యాకుల హక్కులు కాపాడటం. దానికోసం ఏం చెప్తున్నా, అరే భయ్ తీర్మానం చేయరా అన్నా, చేయలేదు. నెక్స్ట్ స్టెప్ నేనే వ్యాక్యూమ్ ని ఫుల్ఫిల్ చేస్తా, ఆగిపోను. అదే బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. ఇంతవరకు కూడా భారత ప్రపంచంలో అన్ని రాజ్యాంగాలు ఏదో ఒక సందర్భంలో సస్పెండ్ అయినాయి. ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఆల్సో సస్పెండెడ్ some period of time, but Indian constitution from the beginning of came into force to even today single hour not suspended. ఒక్క గంట కూడా అది సస్పెండ్ కాలేదు. అంటే అది ఎవరికి ఏం కావాలో దానికి అనుగుణంగా ఉంది. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అంబేద్కర్. అంబేద్కర్ గొప్పతనం ఏంటి అంటే ఇది అన్నమాట. ఇప్పుడు ఎప్పుడైనా ఆలోచించిన అసలు వీళ్ళు ఎందుకు రాజీనామా చేశారు? వాళ్ళ సంగతి చెప్తున్నారు. డిసెంబర్ 10వ తారీఖు వీళ్ళందరూ రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది అంటే వీడు తీర్మానానికి అనుకూలంగా ఓటేయాల్సి వస్తుంది. ఓటేయాల్సి వస్తుంది. ఇప్పుడు వాడికి పోతే ఇప్పుడు అడుగుతారు కదా వాడిని, అరే మీడియా అంటుంటారు, మీడియా నిన్నేం చెప్పినో ఇవాళ ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు ఓటేయలేదా, మరి నిన్నెందుకు అన్నారా అని వాడు దొంగ అవుతాడు. వాళ్ళకి ధైర్యం లేదు. ఆంధ్రాలో పోతే పడుతున్నాడు. వాళ్ళ వెనకాల ఎవరు రావాల్సి రావాలి. నీకు పార్టీ ఫండింగ్ ఇచ్చింది ఎందుకు? ఎమ్మెల్యే పెట్టింది, నా హక్కులు కాపాడుతామని ఎవరు అసెంబ్లీలో అని చెప్పారు అనమాట. ఇప్పుడు జనసేన పెట్టుబడి పెట్టింది మొత్తం ఎన్ఆర్ఐ ఫండింగ్ ఏంటి? వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తారు? ఎవరు బొమ్మలేడు. వాళ్ళందరూ రేపు తీసుకొచ్చి బయట పెడతారు. ఇగో ఏదో ఫ్యాక్టరీ రాబోతుంది, ఆ కాంట్రాక్ట్ నాకే ఇవ్వాలి. ఎమ్మెల్యే వెనకాల ఉన్నోళ్ళందరూ వాళ్ళు వేరే ఉంటుంది వ్యవహారం. మనం బయటికి చూసేది భ్రమ, దాని వెనకాల జరిగేది అసలు వేరే ఉంటుంది ఆ కథ. అది మనం ఇలా చూడాల్సింది అనమాట. ఇలా 2013 డిసెంబర్ 10వ తారీఖున శాసనసభ తీర్మానం జరగకుండా రాజీనామాలు చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వమే రీఆర్గనైజేషన్ ముసాయిదా బిల్లుని రూపొందించి రాష్ట్రపతి పూర్వ అనుమతితోటి 2013 డిసెంబర్ 12వ తారీఖున శాసనసభకు పంపించింది అని ఈ స్టోరీ రాయాలి. అర్థమైంది? 3 years టైం తీసుకుంది. ఏదో సడన్ గా ఒక రోజులో జరిగింది కాదు అని మనం వాడు చూపియాలి వాళ్ళకి. ఒకవేళ ఈ పేపర్ ఆంధ్ర వాడు దిద్దిన, అరే ఇంత జరిగిందా, మా వాళ్ళు తీర్మానం చేయకపోవడం వల్లనే కేంద్రం చెప్పి ముందడుగు వేసిందా అని చెప్పాలి అన్నమాట. ఎదుటివాడు కూడా మన దగ్గరకు వచ్చినప్పుడు చెక్ మీద తప్పుకోరా అని అవతలనే అనాలి. అది మన దగ్గర ఉన్న నైజం, తెలంగాణలో నైజం. అది ఎదుటివాడు తప్పు చేసిందా ఆగుతాం. అది మన గొప్పతనం అన్నమాట. నెక్స్ట్ డే డిసెంబర్ 9th ప్రకటన వచ్చిన నెక్స్ట్ డే 2009 డిసెంబర్ 10th వెంటనే రాజీనామా చేసి 2009 డిసెంబర్ 10వ తారీఖున రాజీనామా చేశారు. ఇప్పుడు మన కోర్ పారాగ్రాఫ్ పాయింట్ ఏంటిది? శాసనసభకు ముసాయిదా బిల్లును రాష్ట్రపతి పూర్వ అనుమతితో పంపించడం. ఇది పాయింట్. దీనిని ఎవరి రాయాలి? ఏం రాయాలి? బిల్లుని రాష్ట్రపతి
శాసనసభ తీర్మానంతో పంపించిందా రాయాలి. ఓకే, ఈజ్ ఇట్ ఆఫ్టర్ రిజల్యూషన్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే నో. ఎందుకు? లెజిస్లేటర్స్ ఫ్రమ్ తెలంగాణ ఆంధ్ర రిజైన్ ఆఫ్టర్ ఫస్ట్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్ తర్వాత రిజైన్ చేయటం జరిగింది వీళ్ళు అన్నమాట. ఇది మనకి 2009 డిసెంబర్ 10th కి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. 2009 డిసెంబర్ 10వ తారీఖున శాసనసభ తీర్మానం జరగాల్సిందే, జరగలేదు. అందుకే కేంద్రమే ముసాయిదా బిల్లుని రూపొందించింది అన్నమాట. అర్థమైతే? నెక్స్ట్ పాయింట్, ఇప్పుడు శాసనసభలో పునర్విభజన బిల్లుని ప్రవేశపెట్టడం. ఇంట్రడ్యూసింగ్ ది రీఆర్గనైజేషన్ బిల్. ఇంట్రడ్యూసింగ్ ది రీఆర్గనైజేషన్ బిల్. ఇంట్రడ్యూసింగ్ ది రీఆర్గనైజేషన్ బిల్, పునర్వ్యవస్థీకరణ బిల్లుని ఇక్కడికి పంపించడం. 2013-12 డిసెంబర్ 12, 2013న రాష్ట్రపతి పూర్వ అనుమతితోటి 6 weeks టైం ఇచ్చి 6 వారాల గడువుతో రాష్ట్ర శాసనసభకు పునర్వ్యవస్థీకరణ బిల్లును పంపించడం జరిగింది అన్నమాట. విత్ 6 weeks టైం పీరియడ్ టు డిస్కస్ and tell the opinion on reorganization bill. President has sent the reorganization bill to Andhra Pradesh Legislative Assembly. ఇది మనకి జరిగిన అంశం అన్నమాట. ఇలా 12/12/2013న వస్తుంది అన్నమాట. ఫస్ట్ బిల్లు రాగానే ఏమన్నారు, ఇది ఇంగ్లీష్ లో ఉంది, మాకు తెలుగులో కావాలన్నారు. వాళ్ళ ఉద్దేశం ఎటు కూడా ఎగ్జామ్ రాయొచ్చు అంతే అనమాట. ఏమన్నా సరే, సార్ ఇలా వానొస్తుంది సార్, లేకపోతే కరెక్ట్ లేదు సార్, ఏదో ఒక 20 చెప్పాలేడా అనమాట. ఫస్ట్ డే అంటే అక్కడ ఏం రాయాలి, బిల్లు పైన చర్చ జరిపే ఉద్దేశము సీమాంధ్ర శాసనసభలకు లేదు, దీనికై అవరోధాలను కల్పిస్తున్నారు అని మొదలుపెట్టి ఆ పారాగ్రాఫ్ ని ఎట్లా అవరోధాలు క్రియేట్ చేశారో రాయాలి. దే ఆర్ సీమాంధ్ర పీపుల్స్ రిప్రజెంటేటివ్ నాట్ విల్లింగ్ ఆర్ వాంట్ టు డిస్కస్ అన్నమాట. didn't they want to discuss, that is why they created hurdles in each and every step. ప్రతి దశలో అవరోధాలు సృష్టించడానికే ప్రయత్నించారు, కానీ ప్రతి దశను దాటుకొని వచ్చి బిల్లు పాస్ అయింది అన్నమాట. నువ్వు కొన్ని వందల సమస్యలు సృష్టిస్తావు, అయినా సరే ఆగిపోయేదే లేదు అన్నమాట. నన్ను ఒక చోట ఆఫ్టర్ ఫ్యాకల్టీ గాడి నువ్వు మీరు డైరెక్టర్ని నాకు చెప్తావా అన్నాడు. దాంతో ఒక రోజు బాధపడ్డావు. సరే, పాఠం చెప్పరానోడే డైరెక్టర్ అయితే నేనెందుకు కాకూడదు అనిపించింది. దాంతో నేనే ఇన్స్టిట్యూట్ పెట్టాను. సమస్య ఎదురైనప్పుడు శాంతంగా పరిష్కరించుకోవాలి తప్ప అవరోధం వచ్చింది కదా వెళ్ళిపోయి నీ బాధ్యత కూలోని నీ ఫ్యాకల్టీని అనేదే లేదు. అది సెల్ఫ్ రెస్పెక్ట్ కి తగ్గేదే లేదనమాట. మనిషిగా పుట్టిన తర్వాత పోరాటమే ఊపిరి అన్నమాట. అట్లా ఇక్కడ కూడా వాళ్ళు 175 మంది ఉన్నా సరే, 119 మంది మనం ఉన్నా సరే, ఏం చేయాలి మనం? వాడి ప్రతి అవరోధాన్ని మనకున్న ఆప్షన్ తోటి ముందుకు వెళ్ళిపోవాలి. మనకున్న ఆప్షన్ ఏంటిది? ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ డెసిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. శాసనసభలో ఏ నిర్ణయం వచ్చినా అంతిమంగా నిర్ణయం తీసుకునేది ఎవరు? కేంద్ర ప్రభుత్వం. కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి మనం కన్వే చేయాలి.
దాని కొరకు ఏం చేద్దాం? ఇది ఐడియల్ ఆఫ్ జయశంకర్ సార్. 1969 తెలంగాణ ఉద్యమంలో ఎక్కడ ఫెయిల్ అంటే లెజిస్లేటివ్ లాబింగ్ రాలేదు మనకి. శాసనసభలలో చట్టసభలలో లాబింగ్ రాలే మనకి. అది ఆంధ్ర వాళ్ళకి ఆ యాక్సెస్ ఉంది. ఈసారి మనము అలా వాళ్ళ లాబింగ్ ని వాడు ఎత్తేస్తే మనం పై ఎత్తేయాలి అని అనుకున్నారు. జయశంకర్ సార్ వారసులు మనం. తుమ్మిరి పిచ్చుకొంట్లో ఏదో చెప్తే దానికి ఓడిపోయేదే లేదు. యాక్టర్ ఏం చేశారు? గూగుల్ ట్రాన్స్లేషన్ పెట్టి ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం వాళ్ళకి గంటలు తయారు చేయించారు. వెంటనే ఇది ట్రాన్స్లేషన్ వాడబడుతుంది, తర్వాత చూసుకుందామని అనుకున్నాను. నెక్స్ట్ డే తెలుగు మీడియంలో వచ్చింది మళ్ళా అనమాట. ఇది ఎక్కడ బాధ నాకు ఎమ్మటే ఎగ్జామ్ అంటుంది సార్ అని అనుకున్నాడు అన్నాడు. ఇలా ఫస్ట్ హర్డిల్ ఏంటిది అన్నప్పుడు ఇంగ్లీష్ మీడియం నుంచి అది ఎందులోకి వచ్చింది అంటే తెలుగు మీడియం అనువాదాన్ని వెంటనే పంపించారు అన్నమాట. తెలుగు మీడియం అన్నమాట. రీఆర్గనైజేషన్ బిల్, డ్రాఫ్టింగ్ బిల్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ తెలుగు మీడియం ఇమీడియట్లీ. ఓకే, ఈ అర్జీలు అయిపోయింది. నెక్స్ట్ అర్జీ ఏంటిది? ఇప్పుడు శాసనసభలో ప్రవేశపెట్టడం అన్నమాట. ముసాయిదా బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టడం అన్నమాట. శాసనసభలో ప్రవేశపెట్టడం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం రాయాలి మనం? స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. స్పీకర్ విచక్షణ అధికారాలు. స్పీకర్ విధులు చదువుకోవాలి మీరు. స్పీకర్ విధులు ఏముంటాయి? స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్ ఏముంటవి అనేది మనం ఇక్కడ రాయాలి అన్నమాట. స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి అన్నమాట. ఒక బిల్లుని చట్టసభలలో ఎలాంటి సందర్భంలో ప్రవేశపెట్టాలి అనేది ఒకటి అనమాట. ఇన్ విచ్ సిచ్యువేషన్ బిల్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీస్ అంటారు. చట్టసభల్లో ఎప్పుడు ప్రవేశపెట్టవచ్చు అంటే ఫస్ట్ వన్ ఏంటిది అని అంటే మనకి సభ సజావుగా జరుగుతున్న సందర్భంలో. సభ సజావుగా జరుగుతున్న సందర్భంలో అంటే డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. బిల్లుని గందరగోళ పరిస్థితులలో ప్రవేశపెట్టకూడదు. ఇది స్పీకర్ ఉన్నటువంటి అథారిటీ. ఆయన డిస్క్రిషనరీ పవర్స్ అన్నారు. మీరు ఎప్పుడైనా పార్లమెంటు ప్రొసీడింగ్స్ లైవ్ చూసారా? ఎప్పుడైనా లైవ్ చూస్తే ఏం జరుగుతుందంటే గవర్నమెంట్ కి ఈ రోజు దీనిపైన చర్చ జరిగే ఉద్దేశం లేకపోయినా ఈ బిల్లు ఎవరైనా పెట్టాలని డిమాండ్ చేస్తున్నా వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మిత్రపక్షాన్ని వాళ్ళకి సంబంధించిన వాళ్ళను ప్లకార్డులు పట్టుకొని వచ్చి స్పీకర్ పోడియం ముందు గొడవ చేయమని చెప్తారు. అర్థమైందా? వి వాంట్ సపరేట్ తెలంగాణను, వి వాంట్ ఆంధ్రప్రదేశ్ అని అంటారు. అప్పుడు స్పీకర్ ఏమంటాడు? ఇప్పుడు ప్రశాంత వాతావరణం లేదు కాబట్టి ఎడ్జాయింట్ ది సెషన్ అంటాడు. ఇట్లా మళ్ళా మొదలైతుంది. మళ్ళా వచ్చి గొడవ చేస్తాడు. ఒక 3-4 సార్లు అయిపోయినాక కంప్లీట్ గా ప్రొరోగ్ చేస్తాడు. ఇది స్పీకర్ అడ్డు పెట్టుకొని చేసే పనులు. స్పీకర్ డిస్క్రిషనరీ పవర్స్ ఇది అన్నమాట. మీరు మన బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టారు. నో కాన్ఫిడెన్స్ మోషన్ అసలు అది ఇంట్రడ్యూస్ చేయడానికే, యాక్సెప్ట్ స్పీకర్ దాన్ని స్వీకరించడానికే యాక్సెప్ట్ చేయలేదు వాళ్ళు. ఎందుకు చిన్న బాధ? ఒకవేళ అది యాక్సెప్ట్ అయ్యి అది అప్రూవ్ అయితే మనం ఇబ్బంది పడాలి. ఇప్పుడు పురంధేశ్వరికి స్పీకర్ పదవి ఏమన్నారు టీడీపీ వాళ్ళు, కానీ బీజేపీ వాళ్ళు ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదు? అదే తప్పు మెజారిటీ. ఎవరైనా అవిశ్వాస తీర్మానం పెట్టిండు అనుకో, పురంధేశ్వరి అమ్మటి యాక్సెప్ట్ చేసి ఓటింగ్ పెట్టింది అనుకో, చంద్రబాబు నాయుడు దాన్ని తీసేస్తాడు. వాళ్ళు మద్దతు సవరించుకుంటే పడిపోతారు. ఇప్పుడు వాళ్ళకి చెందిన వాళ్ళు ఉన్నారు అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? అవిశ్వాస తీర్మానం పెట్టాలి అని అనుకున్నప్పుడు వెంటనే ఎవరినో ఒకరిని పిలిచి మరి మీరు కూడా చేయబడి అంటాడు. ఓపెన్లో ఏం చేస్తాడు? దిస్ ఈస్ నాట్ రైట్ టైం,
వీ విల్ అడ్జెంట్ అని చెప్పి నువ్వు ఎన్నిసార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని అన్నా ఇక్కడ గొడవ చేస్తాను వీళ్ళు. స్పీకర్ డిస్క్రిషనరీ పవర్ తోటి అడ్జర్న్మెంట్ చేస్తాడు. అది స్పీకర్ పవర్ అంటే. ఇలా మనకి వీళ్ళు ఏం చేశారు, శాసనసభలో స్పీకర్ గా ఎవరున్నారు, బిల్లు ప్రవేశపెట్టారా లేదా అనేది మనం ఇక్కడ సబ్జెక్ట్ రాయాలి. స్పీకర్ విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని సభ ప్రశాంతంగా ఉన్న సందర్భంలో బిల్లును ప్రవేశపెట్టాలి. ఆ బేస్డ్ ఆన్ ది స్పీకర్ discretionary powers, speaker can allow the introduction of reorganization bill at peaceful time or suitable environment. అనుకూల పరిస్థితులు ఉన్నప్పుడు బిల్లును ప్రవేశపెట్టాలి అని చెప్తారు అనమాట. ఇక్కడ స్పీకరు ఎవరున్నారు, అసలు శాసనసభలో పరిస్థితి ఏంటి చూస్తే ఫస్ట్ ఇక్కడ స్పీకర్ ఎవరున్నారు, నాదెండ్ల మనోహర్. నాదెండ్ల మనోహర్ ఉన్నాడు అన్నాడు. ఎవరైనా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి. డిప్యూటీ స్పీకర్ గా ఎవరున్నారు, డిప్యూటీ స్పీకర్ అన్నమాట. డిప్యూటీ స్పీకర్ గా మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు అన్నమాట. మల్లు బట్టి విక్రమార్క ఉన్నాడు అన్నమాట, డిప్యూటీ స్పీకర్ అన్నమాట. అలాగే అప్పుడు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, శాసనసభ వ్యవహారాల మంత్రి అన్నమాట. శాసనసభ వ్యవహారాల మినిస్టర్ మంత్రిగా ఎవరున్నారు, శాసనసభ వ్యవహారాల మంత్రిగా దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నాడు అన్నమాట. దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఇక్కడ ఉన్నాడు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నాడు. ఇది శాసనసభలో జరుగుతున్నటువంటి అంశం అన్నమాట. ఇక్కడ ఏం జరిగింది, హర్డిల్స్, హౌ దే క్రియేటెడ్ హర్డిల్స్ అన్నమాట. అవరోధాలు ఎలా సృష్టించారు అనేది మనం ఇక్కడ చూడాలి అన్నమాట. అవరోధాలు ఎలా సృష్టించారు అనేది మనం చూడాలి అన్నమాట. డిసెంబర్ 12వ తారీఖు మనకి కేంద్రం నుంచి బిల్లు హైదరాబాద్కు వచ్చింది. 4 days శాసనసభలో గందరగోళం, అలజడి సృష్టించారు వీళ్ళు అన్నమాట. At the final, December 16th, in speaker position, Mallu Batti Vikramarka took this chair. Mallu Batti Vikramarka తెలంగాణ ప్రాంత వ్యక్తి శాసనసభలో ఉన్నప్పుడు అప్పటికున్న పరిస్థితుల నేపథ్యంలో విచక్షణ అధికారాలను ఉపయోగించుకొని బిల్లు ప్రవేశపెట్టినట్లుగా ప్రకటించారు. ఇది మనం ఈ 4 రోజులు ఇబ్బంది పెట్టారని రాయాలి. ఫ్రమ్ December 12th to December 16th, Seemandra's MLAs tried to create hurdles for introduction of bill, but at the final, on 16th December, bill was introduced when the Telangana MLA, Telangana legislator in the speaker chair. అలా తెలంగాణ వాళ్ళు స్పీకర్ చైర్ లో ఉన్నప్పుడే ఇది సాధ్యమైంది అని మనం రాయాలి. 4 రోజులు అసలు బిల్లు పెట్టరా స్పీకర్ ఏం చెప్తాడు, 4 రోజులు చూసిండు, ఇప్పుడు స్పీకరే కూర్చుండు. స్పీకర్ ఏమనుకున్నాడు, ఏదో ఒక రోజు అయితే ఈ బిల్ అయితే పెట్టాలి, పెట్టకపోతే ఇది ఇంపాసిబుల్. ఏం చేస్తారు, అకార్డింగ్ టు 356 ఆర్టికల్ 356 ఏం చెప్తుంది, ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెకానిజం ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ సెంట్రల్ కెన్ ఇంపోజ్ ద ప్రెసిడెంట్ రూల్ కదా. వెంటనే రాష్ట్రపతి పాలన పెడతారు. ఆ దాకా తెచ్చుకోవటం ఎందుకు, మనమే పక్కకు తప్పుకొని
నువ్వు కూర్చో అని చెప్పిపోయింది అనమాట. ఇప్పుడు ఆయనే కూర్చున్నప్పుడు ఏమంటాడు చరిత్రలో, అరే నువ్వు ఉన్నప్పుడే బిల్లు పెట్టేసరా అంటాడు. ఆ మాట నాకెందుకు, ఎవరి సేఫ్ సైడ్ లో అంటున్నాడు అనమాట. ఇప్పుడు మొన్న జనసేనలో ఉన్నాడు, ఒకవేళ ఆయన అదే పొజిషన్ లో కూర్చొని ఉండి తెలంగాణ ఆంధ్రాకి అన్యాయం చేసింది అనడానికి స్పీచ్ గా, నువ్వు ఉన్నప్పుడే కదా ఆయన బిల్లు పెట్టింది అని అంటే అంబటి రాంబాబు అనేవాడు. అందుకోసం భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకోవాలి, ఈ రోజు కాదు మనం ఏ పని చేసినా ఆ కమాండింగ్, ఆ మెచ్యూరిటీ రావాలి బ్రెయిన్ కి, అప్పుడు అది సాధ్యం అవుతుంది అనమాట. కొంతమంది ఈ రోజునే చూస్తారు, తప్పుకుని మాట్లాడేస్తారు, కానీ అది రేపటికి ఎదురు తిరిగిస్తుంది. అట్లా చేయకూడదు, ఓకే అనాలి. అందుకోసమే ఏం చెప్తాను పెద్దోళ్ళు, ఏదైనా ఒక విషయంలో నువ్వు రాయాల్సి వచ్చినప్పుడు మాట్లాడు, మాట్లాడాల్సి వచ్చినప్పుడు మౌనం ఉండు ఆ క్షణానికి, తర్వాత డెసిషన్ తీసుకోవడం. అలా చూడాలి మన అంశాన్ని అని. డిసెంబర్ 16వ తారీఖున బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. ఇలా 4 రోజులు ఆర్టికల్స్ క్రియేట్ చేయడానికి ట్రై చేశారు. ఆధిపత్యం ఉంది కదా అని అవినీతిని, అంటే అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేయలేడు ఎవరు, కాకపోతే ఆలస్యం అవుతుంది అంతే. ఇక్కడ డిసెంబర్ 16వ తారీఖు బిల్లు ప్రవేశపెట్టారు. ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టగానే దీని మీద డిబేట్ జరగాలి, డిబేట్ జరగాలి, డిబేట్లు స్టార్ట్ చేయాలి. కానీ వెంటనే వీళ్ళు ఏమన్నారు, మాకు సంక్రాంతి సెలవులు కావాలన్నారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, నెక్స్ట్ అడ్డి ఏం చేశారు, చర్చలకు బదులుగా శాసనసభలో డిసెంబర్ 16వ తారీఖు బిల్లు ప్రవేశపెట్టారు. జనవరి 6వ తారీఖున మళ్ళా ఈ జనవరి 6వ తారీఖున అసెంబ్లీ పునఃప్రారంభమైంది. అంటే ఇన్ని రోజులు సెలవు తీసుకోవచ్చు. మళ్ళీ అసెంబ్లీ ఆఫ్టర్ సంక్రాంతి occasions or days, assembly reopened on 6th January. ఇన్ని రోజులు వెళ్ళిపోయేవాడు, ఒక సంక్రాంతి పండుగ కావాలి, సరే తీసుకో, ఎన్ని రోజులు తీసుకుంటూ చూద్దాం అని మనం కూడా అనుకున్నాం అనమాట. జనవరి 6వ తారీఖున ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఏమని క్వశ్చన్ అడిగాడు స్పీకర్, రెస్పెక్టెడ్ స్పీకర్ సార్, was it reorganization bill introduced or not అని క్వశ్చన్ వేశారు. అంటే అప్పటిదాకా కూడా ఎవరికి వాడే, తెలంగాణ వాళ్ళేమో బిల్లు పెట్టారని అనుకుంటున్నారు, ఆంధ్ర వాడేమో బిల్లు పెట్టలేదని అంటారు. ఎందుకంటే అక్కడ సజావుగా ఉండే పరిస్థితులు లేవు, డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి స్పీకర్ దీన్ని కొట్టేయాలని ఆంధ్ర వాడు, లేదు ఇంట్రడ్యూస్ అయిపోయి చెప్తామని వీళ్ళు అనమాట. ఇలా మొత్తం మీద on 6th January 2013 Akbaruddin questioned the introduction of bill, was it introduced or not అని ఎవరు అడిగారు, అక్బరుద్దీన్ ఓవైసీ అడిగితే స్పీకర్ రిప్లైడ్, స్పీకర్ హస్ గివెన్ రిప్లై, ఆన్సర్ ఇచ్చాడు అనమాట. దీనికి ఏం జరిగింది అంటే ఎస్ bill was introduced, answer given by speaker, officially endorsed the introduction of bill in legislative assembly on 6th January 2013. స్పీకరు అధికారికంగా ప్రకటించాడు. ఏ రోజున ప్రకటించాడు, జనవరి 6వ తారీఖున. డిసెంబర్ 12వ తారీఖు బిల్లు వస్తే జనవరి 6వ తారీఖున వీళ్ళు అధికారికంగా ప్రకటించారు, బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది అని అన్నమాట. అంటే ఎన్ని అవరోధాలు సృష్టించడానికి ప్రయత్నించారో చూడండి అనమాట. ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమంగా ధర్మం గెలిచింది అంతే అనమాట. ఇఫ్ యూ బిలీవ్ ఇన్ ధర్మ దట్ విల్ బి విన్, అది గెలిచి తీరుతుంది, కష్టాలు వస్తే వస్తాయి కానీ అని చెప్తారు. అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నకి సమాధానంగా చెప్పటం జరిగింది అన్నమాట. ఇది మనకి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కి సంబంధించిన అంశం. ఇప్పుడు డిబేట్ గురించి రాయాలి అన్నమాట. ఓకే, డిబేట్ కి సంబంధించినటువంటి అంశం ఏం జరిగింది, జనవరి 6వ తారీఖు అప్పుడు నాదెండ్ల మనోహర్ చెప్పాడు, స్పీకరే అధికారికంగా చెప్పడం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్
ఏంటి జనవరి 6వ తారీఖు అయిపోయింది, జనవరి 7వ తారీఖు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ మనం ఏం చెప్పినాం అని అంటే, తెలంగాణ తొలి దశ ఉద్యమానికి మరి దశ ఉద్యమానికి ఉన్నటువంటి సారూప్య భేదాలు ఏమిటంటే, 1969 మూవ్మెంట్ కి 1996 మూవ్మెంట్ కి మధ్య ఉన్నటువంటి సిమిలారిటీస్ ఏమున్నవి, డిఫరెన్సెస్ ఏమున్నాయి అన్నప్పుడు, 1969 లో మొత్తం పొలిటికల్ మూవ్మెంటే ఉంది ఆడ. మరి చెన్నారెడ్డి ఉద్యమం ఉందంటే ఉంది, లేదంటే లేదైపోయింది. ఆ ఎక్స్పీరియన్స్ తోటి జై తెలంగాణ బలిదేశ ఉద్యమంలో జయశంకర్ సార్ ఏం చేసిండు, వన్ సైడ్ పొలిటికల్ అజిటేషన్ ఉండాలి, ప్రెషర్ ఉండాలి, ఇంకొక సైడ్ సివిల్ సొసైటీ కూడా జాగరూకతతో అవేర్నెస్ తో ఉండాలి. ఇన్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ది ప్రాసెస్ వి హ్యావ్ టు అవేర్. అర్థమైందా? మనం ఎప్పుడు కూడా అవేర్నెస్ తో ఉండాలి. ఇప్పుడు అటువైపు అసెంబ్లీలో బిల్లు పెట్టారు, డిసెంబర్ 12వ తారీఖు వస్తే జనవరి 6వ తారీఖు దాకా ఇప్పుడు ఏం చేయట్లేదు. మనం దీనిపైన ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పి జనవరి 7వ తారీఖున తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అనే కార్యక్రమాన్ని పిలుపునిచ్చారు, చేపట్టారు. సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అన్నమాట. సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అనే దాన్ని చేపట్టడం జరిగింది. టి జాక్ ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష. ఇంగ్లీష్ లో కూడా అలాగే రాసి, సంపూర్ణ అంటే కంప్లీట్, సాధన దీక్ష అంటే అచీవింగ్ అనమాట. వి హ్యావ్ టు అచీవ్ కంప్లీట్ తెలంగాణ అంటే నో యూనియన్ టెరిటరీ. మనకి కేంద్రపాలిత ప్రాంతం వద్దు, మొత్తం ఇస్తే 10 జిల్లాల తెలంగాణ ఇచ్చేయాల్సిందే అని జనవరి 7వ తారీఖు ఇందిరా పార్క్ దగ్గర, ఇందిరా పార్క్ అంటే ధర్నా చౌక్, ధర్నా చౌక్ ఇందిరా పార్క్, టి జాక్ ఆర్గనైజ్డ్ ఏ ప్రోగ్రామ్ కాల్డ్ తెలంగాణ సంపూర్ణ సాధన దీక్ష. దీంతో తేడా వస్తే పౌర సమాజం సీవియర్ గా రెస్పాండ్ అవుతుంది అని అర్థమైంది అనమాట. ఇప్పుడు ఈ పిల్లలందరూ ఏం చేశారు, రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు గ్రూప్ 2 పైన. వాళ్ళు మేధావి వర్గం మద్దతు ఇచ్చింది. తెలంగాణ విఠల్, పాష యాదగిరి, గాలి ఇండియా లాంటి వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళకి మద్దతు ఇచ్చారు. ఇది పిల్లల ధర్మమైన కోరిక, మీరు ఇదే ఎగ్జామ్ ఇతనే పెడతారంటే అయ్యాలకు పోస్ట్ పోన్ చేశారు అని అడిగారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని ఏమన్నారు, అసలు ఎవడిరా నువ్వు, తెలంగాణ కోసం భువనగిరి సభలు పెట్టింది మేము, చంద్రబాబు నాయుడు కాల్చుతానన్న కాల్చడానికి పోయింది మేము, ఆ రోజు నువ్వు ఏడబడినావు. ఆ సివిల్ సొసైటీ అవేర్నెస్ ని క్రియేట్ చేసింది జయశంకర్ సార్. రాజకీయ నాయకుల పైన ఒత్తిడి, 5 సంవత్సరాలు నీకే అప్పచెప్పితే ఇది డిక్టేటర్షిప్ కాదు, 5 సంవత్సరాల లోపు ఏ క్షణాల తప్పు చేసినా అడిగే హక్కు ప్రజలకు ఉంటుంది. పీపుల్స్ రిప్రజెంటేటివ్, నాట్ డిక్టేటర్. అది ఇక్కడ పౌర సమాజం పాత్ర. ఇక్కడ రాయాలి ఈ జాబ్ అంటే సివిల్ సొసైటీ అని రాయాలి. పౌర సమాజ ప్రతినిధి గ్రూప్ అయిన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఒత్తిడి మేరకు జనవరి 8వ తారీఖున అసెంబ్లీలో చర్చలు ప్రారంభమైనవి. డిబేట్స్ అండ్ డిస్కషన్స్ ఆన్ reorganization bill started on 8th January 2013. మనము అడగందే అమ్మాయినా పెట్టదంటారు. జనవరిలోకి వచ్చిన 2014 జనవరి 8వ తారీఖున అసెంబ్లీలో చర్చలు ప్రారంభమయ్యాయి. ఇప్పుడు ఏమేం చేశారు, మాకు ఇంగ్లీష్ మీడియంలో వద్దాను, అసలు ఈ బిల్లే ప్రవేశపెట్టకుండా చేశారు. తర్వాత సంక్రాంతి సెలవులు కావాలన్నారు, మొత్తం మీద బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగు మీడియం కావాలంటే తెలుగు ఇచ్చారు, సంక్రాంతి సెలవులు కావాలంటే పోయి రాపో అన్నారు. అసలు బిల్లు ప్రవేశపెట్టలేదంటే నాదెండ్ల మనోహర్ బాబే
అధికారికంగా బిల్లు ప్రవేశపెట్టబడింది అని ఎవరికి ఇచ్చిన సమాధానం చెప్పాడు? అక్బరుద్దీన్ ఓవైసీకి సమాధానంగా చెప్పాడు. అంటే సమస్యలు వస్తాయి, దాన్ని రిజాల్వ్ చేసుకుంటూ పోయేటువంటి క్రమం అన్నమాట. ఆ తర్వాత ఏం జరిగింది? చర్చలు ప్రారంభించట్లేదు, బిల్లు అయితే పెట్టారు కానీ రోజు చర్చలు జరగట్లేదు. దాంతో తెలంగాణ పౌర సమాజం టీజాబ్ ఆధ్వర్యంలో సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అనేటటువంటి ప్రజా నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో జనవరి 8వ తారీఖున అసెంబ్లీలో చర్చలు ప్రారంభమైంది. ఇలా బిల్లుపై ఫస్ట్ ఎవరు మాట్లాడారంటే మొదటిసారిగా వట్టి వసంత కుమార్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఇక్కడ బిల్లు పైన చర్చ ప్రారంభించాడు. వట్టి వసంత కుమార్. ఇలా మొత్తం మీద వాళ్ళు ఆడిన డ్రామాలు ఆగిపోయినాయి, చర్చ ప్రారంభం అయింది జనవరి 8వ తారీఖున అన్నమాట. ఇలా మొత్తం మీద జనవరి 8వ తారీఖు నుంచి ఎప్పటిదాకా జనవరి 21వ తారీఖు వరకు మాట్లాడుతూనే ఉన్నాడు. జనవరి 21 వరకు డిబేట్స్ గోయింగ్ ఆన్, చర్చలు జరుగుతూనే ఉన్నవి జనవరి 21వ తారీఖున అన్నమాట. ఇప్పుడు ఫైనల్ గా వీళ్ళు ఏం చేశారు అని అంటే మనకి 6 వీక్స్ టైం, అంటే జనవరి 23వ తారీఖు వరకే ఉందన్నమాట. జనవరి 23వ తారీఖు వరకు టైం ఉంది. ఇంకా 2 రోజులే ఉంది, నాకు టైం సరిపోవట్లేదు, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయాలి అని అడిగారు. అంటే ఇంకొక 1 వీక్ టైం కావాలి అని చెప్పారు. ఉన్న టైం ఏమో సంక్రాంతి సెలవులకు పోయింది, ఇప్పుడేమో చదువురా అంటే సిలబస్ అయిపోవట్లేదు అంటుంది. ఇలా జనవరి 21వ తారీఖున ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రిక్వెస్టెడ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ 1 వీక్ టైం టు ప్రెసిడెంట్ అన్నమాట. రిక్వెస్టెడ్ ప్రెసిడెంట్ టు ఎక్స్టెండ్ ది టైం పీరియడ్ ఫర్ 1 వీక్. ఒక వారం రోజులు ఇంకా ఎక్కువ సమయం కావాలి అని అడిగితే రాష్ట్రపతికి కూడా తెలుసు, ప్రణబ్ ముఖర్జీకి. ఎందుకు? తెలంగాణ టిఆర్ఎస్ తో 2004 ఎన్నికలప్పుడు పొత్తు కుదర్చడంలో కీలక వ్యక్తులు ఎవరు చెప్పిన? గులాం నబీ ఆజాద్, డి శ్రీనివాస్, వెస్ట్ బెంగాల్ గెస్ట్ హౌస్ లో ప్రణబ్ ముఖర్జీ. అప్పుడు ఆయన ఈ ప్రాసెస్ అంతా తెలుసు ఆయనకి. కాబట్టి వీళ్ళు దొంగ నాటకాలు ఆడుతున్నారు, కాబట్టి సరే చూద్దాం, 1 వీక్ అడిగారు కదా తీసుకోపో అని జనవరి 30th వరకు టైం ఇచ్చాడు. ప్రెసిడెంట్ అప్రూవ్డ్ ది ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ రిక్వెస్ట్ అప్రూవ్డ్ బై ది ప్రెసిడెంట్ ఎక్స్టెండెడ్ 1 వీక్ టైం టు ఎక్స్టెండ్ ది డిస్కషన్స్ అన్నమాట. టైం పీరియడ్ ఫర్ డిస్కషన్, చర్చించడానికి మరొక వారం రోజుల సమయం ఇవ్వడం జరిగింది. జనవరి 21 నుంచి జనవరి 23వ తారీఖు అయిపోవాల్సి ఉంటే ఇంకొక 1 వీక్ ఇచ్చారు. జనవరి 30th వరకు డిబేట్స్ అండ్ డిస్కషన్స్ కి టైం ఇవ్వడం జరిగింది. ఇలా మొత్తం మీద ఎంతమంది మాట్లాడారు అని అంటే 87 మంది సభ్యులు, టోటల్ 87 members tell about their opinion on bifurcation. 87 మంది తమ అభిప్రాయాలు చెప్పారు. మిగిలిన వాళ్ళు రిటర్న్ ఒపీనియన్ ఎవరు అడిగారు? స్పీకర్ లిఖిత పూర్వక అభిప్రాయాలు తెలపండి అని చెప్పారు అన్నాడు. రిటర్న్ ఒపీనియన్ కావాలి అని అంటే అందరూ రిటర్న్ గా ఇచ్చారు. ఓవరాల్ గా ఏం జరిగింది అని అన్నప్పుడు దీంట్లో జనవరి 25వ తారీఖున, జనవరి 25న దెన్ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి ఏం చేశాడు అంటే రూల్ 77 ప్రకారం బిల్ రిజెక్ట్ చేయాలి అని రిక్వెస్ట్ చేశాడు. స్పీకర్ ని అడిగాడు. ఎవరైనా సీఎం అన్నమాట. జనవరి 25వ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
బిల్లుని తిరస్కరించే తీర్మానం ప్రవేశపెట్టాలని కోరాడు అనమాట. అదే చెప్పింది. ఇప్పుడు ఇక్కడ రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయండి అని అడుగుతున్నాడు. రిజల్యూషన్ తీర్మానం పెట్టాలి అని కోరుతున్నాడు. ఏం తీర్మానం పెట్టాలి? రీఆర్గనైజేషన్ బిల్లుని అసలు డిస్కషనే వద్దు. అసలు ఇది మేము తీర్మానం చేయకుండా నువ్వెట్లా బిల్లు పెడతావు? అదే ప్రాసెస్ ఏంటి? డెమోక్రాటిక్ ప్రాసెస్. ఫస్ట్ ఇనిషియేషన్ స్టార్టెడ్ ఫ్రమ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, బట్ దిస్ వాజ్ నాట్ టుక్ ప్లేస్. ఎందుకు బిల్ రాజీనామా చేశారు? ఇప్పుడు ఎవడో చెప్పాడు బాలిటింగ్ ప్రొఫెసర్ కిరణ్ కుమార్ రెడ్డికి, ఈ బిల్లు అసలు డిబేటే జరగకుండా చేయొచ్చు తెలుసా అని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఎట్లా సార్ అంటే, మీరు తీర్మానం చేయలేదు కదా, మేము తీర్మానం చేసి పంపినాక మీరు బిల్లు పంపించండి అని. ఈ బిల్లు మేము చదవం, మేము చర్చించాం కానీ తిరస్కరించి పంపించండి అని వీడికి జనవరి 25 తెలిసింది. ప్రెసిడెంట్ కి 1 వీక్ టైం అడిగినట్ట. అంటే ఫస్ట్ చదివితే బ్యాక్ సైడ్ చదవలేదు కదా. ఇలా రూల్ 77 ప్రకారం ఏమని ఉంటుంది అని అంటే, స్పీకర్ కి డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. ఒక బిల్లుని తిరస్కరించే అధికారం అన్నమాట. స్పీకర్ కెన్ రిజెక్ట్ ది బిల్ అన్నమాట. రూల్ 77 రెజల్యూషన్ పాస్ అయితే ఇప్పుడు ఇందులో ఏమని చేస్తారు? రీఆర్గనైజేషన్ బిల్లుని ప్రవేశపెట్టకూడదు అని రిజల్యూషన్ పెడతారు. స్పీకర్ ఏం చేయాలి? దీని మీద ఓటింగ్ తీసుకోవాలి. ఇప్పుడు అసలు ఆ బిల్లే ప్రవేశపెట్టకూడదు అనేది కదా తీర్మానం. 175 మంది ఆంధ్ర వాళ్ళు దానికి అనుకూలంగా ఓటేస్తారా, వ్యతిరేకంగా వేస్తారా? ప్రో. వాళ్ళకి అర్థమైంది. వాళ్ళు ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టొద్దనే తీర్మానం ఆమోదించబడుతుంది. అర్థమైందా? రిజెక్షన్ రిజల్యూషన్ పాస్డ్ బై ది అసెంబ్లీ డ్యూ టు సీమాంధ్ర మెజారిటీ. 175 మంది వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ బిల్లు తీర్మానం ఆమోదించబడితే బిల్లు మళ్ళీ ఎన్నికి పంపించచ్చు. అప్పుడు ఏం చేశారు? స్పీకరు అక్కడున్న మన పౌర సమాజం తీర్పుతోటి ఇంత దాకా వచ్చినాక ఇప్పుడు ఎన్నికి పంపిస్తే మనల్ని తుప్పుకు నొక్కుతారు, వేస్ట్ గా వీళ్ళు అంటారు. ఏదన్నా ఉంటే ఆ డిసెంబర్ 12 రోజు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎంత దాకా వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒకటే బండి మీద తిరిగినాక నాకు సంబంధం లేదంటే ఊరుకోరు. కాబట్టి అమ్మాయి ఇంటి ముందు కూర్చోబెట్టి మన వ్యక్తిని సత్యం చేసుకుంటారు. నువ్వు జనంలో పర్సన్ అవుతావు, ఇది తప్పు అని స్పీకర్ కి చెప్పారు ఎవరు. ఇది కిరణ్ కుమార్ రెడ్డి కూడా తెలుసు. కాకపోతే ఆయన ప్లాన్ ఏంటి? రాష్ట్ర విభజనకి నేను సర్వశక్తులా కృషి అంటే విడిపోకుండా ఉండడానికి ట్రై చేసిన, కానీ కేంద్ర ప్రభుత్వం ఇటు చేసింది అని కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పార్టీ పెడదాం కేసీఆర్ లాగా అనుకుంటే ఆయన ప్లాన్ అయింది అనమాట. ఇలా ఆయన పార్టీ పెట్టి స్పీచ్ ఇచ్చేటప్పుడు దానికి వ్యాలిడిటీ ఉండాలంటే నేను రూల్ 77 తీర్మానం పెట్టమని అసెంబ్లీలో పోరాడినా అని చెప్పుకోవడానికి మనకు వచ్చింది. ఎవరికి వాడే వాడిని ఎలివేట్ చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇన్ని రాజకీయాలు ఉంటాయి. రాజకీయం అంటేనే అప్పటికున్న స్థితిని అనుకూలంగా పరుచుకోవడం, ఆ కాంటెంపరీ సిచ్యువేషన్ ని అనుకూలంగా మలుచుకోవడం అన్నమాట. ఇది రిజల్యూషన్ కి సంబంధించినటువంటి అంశం. దీన్ని స్పీకర్ తిరస్కరించాడు, యాక్సెప్ట్ చేయలేదు అన్నమాట. రూల్ 77 నాట్ యాక్సెప్టెడ్ బై ది స్పీకర్ అన్నమాట. Who suggested the introduction of rule 77? CM, but speaker rejected అన్నమాట. వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది రాజకీయాలు, ఎవడెవడేం చేస్తుంది అనేది అన్నమాట. ఇలా మనకి స్పీకర్ తిరస్కరించడం జరిగింది. మొత్తం మీద 87 మంది
ఓవరాల్ గా మాట్లాడారు. 87 members given their opinion orally, remaining legislators given their opinion in written form. లిఖిత పూర్వకంగా ఇవ్వటం జరిగింది అన్నమాట. నెక్స్ట్ ఏం జరిగింది, ఫైనల్ గా వీళ్ళు మొత్తం ఈ బిల్లుకి ఎన్ని అమెండ్మెంట్స్ చూపించారంటే 9072 amendments were proposed by the Simandra legislators or Andhra Pradesh Legislative Assembly. ఒక బిల్లుకి 9000 అమెండ్మెంట్స్ చేస్తే అసలు అలా ఒరిజినల్ ఏమున్నట్టు, ఇది వాళ్ళు చేసినటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఇలా 9072 proposals or amendments suggested by the legislative assembly. మొత్తం మీద డిబేట్ అయిపోయింది. ఇప్పుడు ఓటింగ్. నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఓటింగ్ దాకా వచ్చినాం. వాళ్ళు సృష్టించిన అవరోధాలన్నీ అధిగమించి ఓటింగ్ దశకు పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లు చేరుకుంది అన్నమాట. ఇప్పుడు ఓటింగ్ దగ్గర రాజకీయం ఏంటిది, ఓకే, ముసాయిదా బిల్లుపై ఓటింగ్ అన్నమాట. మన నెక్స్ట్ పారాగ్రాఫ్ ముసాయిదా బిల్లుపై ఓటింగ్ అన్నమాట. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ఏం జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూడాలి అన్నమాట. ఓటింగ్ డ్రాఫ్టింగ్ బిల్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఏపీ ఎన్జిఓల నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, మనకి టిఎన్జిఓ లాగా స్వామి గౌడ్ లాగా ఏపీ ఎన్జిఓ లీడర్ అశోక్ బాబు ఉన్నాడు. వాళ్ళ నాయకత్వంలో ఏం జరుగుతుంది, వీళ్ళు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు. ఎంప్లాయీస్ ప్రొటెస్ట్ అన్నమాట. ఏమని చెప్తున్నారు అంటే, అసెంబ్లీలో బిల్లు ఓడిపోతుంది, అర్థమైందా, ఓడిపోయిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టవద్దు అనే డిమాండ్ తోటి ఏపీ ఎన్జిఓలు నిరాహార దీక్షను చేస్తున్నారు. అంటే వాళ్ళ సివిల్ సొసైటీ అసెంబ్లీలో ప్రో తెలంగాణ ఓటేయొద్దు అని వాళ్ళ ప్రెషర్ అనమాట. అర్థమైంది దాని గురించి. మనం ఎట్టయితే సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష చెప్పినాం, కంప్లీట్ కాంప్రహెన్సివ్ తెలంగాణ కావాలన్నావో, వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అసెంబ్లీలో ఆంధ్ర ఎమ్మెల్యేలు బిల్లుకి వ్యతిరేకంగా ఓటేయాలంటే, ఓకే, ఆంధ్ర ఎమ్మెల్యేస్ should cast their vote against the bifurcation bill. బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయాలి అని చెప్పడం జరిగింది అన్నమాట. బిల్లు ఓటు వ్యతిరేకంగా ఓటేయాలని చెప్పారు. మరి వ్యతిరేకంగా ఏం జరుగుతుంది అంటే, వీగిపోయిన బిల్లుని పార్లమెంటులో పెట్టకూడదు అని మనం సుప్రీం కోర్టులో కేసు వేద్దామని వీళ్ళ నెక్స్ట్ స్టెప్ అన్నమాట. ఇంకేదో లెజిస్లేటివ్ అసెంబ్లీ అయిపోయింది, లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ అయిపోయింది, ఇక జ్యుడిషియల్ సిస్టాన్ని నమ్ముకున్నాడు. ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు, సోనియా గాంధీ. వాళ్ళు సిడబ్ల్యూసీ రిజర్వేషన్ అయిపోయింది. అప్పటిదాకా మా తల్లి అన్నారు, ఇప్పుడు నువ్వు దయ్యం అన్నారు. కేసీఆర్ రేవంత్ రెడ్డి అన్నాడు, నువ్వు పెద్ద తెలంగాణ పిశాచి అన్నాడు. ఇవాళ నువ్వు మా అమ్మ సోనియా మాట్లాడుతున్నావు. అలా కమ్మి ఎటెండెడ్ మారింది అనమాట. నెక్స్ట్ స్టెప్ సుప్రీం కోర్టుకు పోవడానికి రంగం సిద్ధం చేస్తారు. లెజిస్లేటివ్ లో ఓడిపోయారు, ఎగ్జిక్యూటివ్ లో ఓడిపోయారు, ఇక జ్యుడిషియరీని నమ్ముకున్నారు ఆంధ్ర వాళ్ళు అన్నమాట. ఏపీ ఎన్జిఓలు నిరాహార దీక్ష చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో ఓటింగ్ జరుగుతుంది. ఈ ఓటింగ్ లో భాగంగా ఏం జరిగింది అని అంటే, స్పీకర్ ఏం చేస్తున్నాడు, స్పీకర్ ఏమన్నాడు అంటే, మూజువాని ఓటింగ్ పెట్టాలన్నాడు. మూజువాని అంటే చేతులు ఎత్తడం అనమాట. ఇక్కడ ఏంటి అంటే, స్పీకర్ ఏమన్నాడు, మొత్తం సభ్యులలో మూజుబాని చేపట్టాలన్నాడు. అంటే ఓటింగ్ అమాంగ్ ది ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ.
294 మందిని కలిపి ఒపీనియన్ తీసుకోవాలంటున్నాడు స్పీకర్. అప్పుడు తెలంగాణ వాళ్ళు ఏమన్నారు, లేదు తెలంగాణ వాళ్ళ ఒపీనియన్ సపరేట్ గా తీసుకోండి, ఆంధ్ర వాళ్ళ ఒపీనియన్ సపరేట్ గా తీసుకోండి అని మన జానారెడ్డి ప్రపోజల్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రాంత మంత్రి కుందూరు జానారెడ్డి సజెస్టెడ్ టు seek the opinion or voting on voting process. ఓటింగ్ ప్రక్రియ పైన కుందూరు జానారెడ్డి సలహా ఇచ్చారు. ఇప్పుడు అందరి మీద ఓటింగ్ తీసుకున్న వరకు 175 మంది వాళ్ళు ఏమని చేస్తారు, తిరస్కరిస్తారు. మనం 119 మంది బిల్లుని ఎండార్స్ చేస్తాం. కానీ మెజారిటీ ఒపీనియన్ ఏమైంది, బిల్లు వీగిపోతుంది, తిరస్కరించినట్టయితే. అప్పుడు వీగిపోయిన బిల్లుని పార్లమెంటులో పెట్టకుండా చూడండి అని సుప్రీంకోర్టుకు పోవాలనేది ఇలా ప్లాన్ చేయండి. అట్ట కాకుండా మనం ఏం చెప్తున్నాం, తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారు, ఆంధ్ర వాళ్ళు ఏమంటున్నారు, యూ షుడ్ టేక్ ద ఒపీనియన్ సపరేట్లీ. వాట్ డిడ్ ది తెలంగాణైట్స్ సెడ్ ఆన్ ది బైఫర్కేషన్ బిల్, వాట్ డిడ్ ది సీమాంధ్ర పీపుల్ సెడ్ ది ఒపీనియన్ ఆన్ ద బిల్ అనేది సపరేట్ గా చూడండి అని చెప్పడం జరిగింది. ఇలా ఎవరికి వాళ్ళే చూడాలి అని చెప్పాను. ఇప్పుడు ఒకవేళ సపరేట్ గా బిల్లు పెట్టుకుంటే ఏమైంది, తెలంగాణ వాళ్ళు బిల్లుకి ఆమోదం తెలుపుతారు, ఆంధ్ర వాళ్ళు రిజెక్టెడ్ ది బిల్. ఈ ఒపీనియన్ ని స్పీకర్ కేంద్రానికి పంపుతాడు. ఇప్పుడు దీన్ని ఆంధ్ర వాళ్ళు సుప్రీం కోర్టుకు చేసపోయి అనుకుందాం. సార్ చూస్తాడు కేసు, ఇల్లే ఉందిరా సన్నాసి, ఎవడు వాడు కావాలన్నాడు, ఈ కేసే డిస్మిస్ అయ్యాడు. అందుకోసమే ఇట్లా జరగకుండా చూశారు మీరు. మెజారిటీ ఒపీనియన్ తీసుకోవాలనుకున్నారు. మొత్తం మీద స్పీకర్ వాళ్ళే. అంతకు ముందు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు ఉంటే ఆయన స్థానంలో శైలజానాథ్ తీసుకున్నారు. ఆంధ్ర ఆధిపత్యం నేపథ్యంలో మెజారిటీ సభ్యులందరిలో ఒపీనియన్ ని తీసుకోవడం జరిగింది. ఇక్కడ గెలిచారు వాళ్ళంతా. ఆయన అర్థమైంది, ఆయన డ్యూ టు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్, స్పీకర్, సీఎం, ఫ్లోర్ లీడర్ ఆల్ వర్ ఫ్రమ్ ద సీమాంధ్ర, from the Seemandra. That is why voting took place among the all the members of Legislative Assembly. All the members of Legislative Assembly. అందరి మధ్య అభిప్రాయాన్ని తీసుకోవటం జరిగింది అన్నమాట. ఇది మనకి ఇక్కడ రాయాల్సింది. ఓవరాల్ గా ఏం జరిగింది, ఆంధ్రప్రదేశ్ శాసనసభ పునర్విభజన రీఆర్గనైజేషన్ బిల్ ఆర్ బైఫర్కేషన్ బిల్లును మెజారిటీ ఒపీనియన్ తో తిరస్కరించబడింది అన్నమాట. మెజారిటీ సభ్యుల చేత తిరస్కరించబడింది అని రాయాలి. అలా వాళ్ళు కాలేదు, అందరు వాళ్ళే ఉన్నారని చెప్తున్నాం. మనం చెప్తాం అందులో వినాలి కదా. ఇప్పుడు జగన్ కి మస్తు మంది చెప్పారు, వినలే. కేసీఆర్ కి మస్తు మంది చెప్పారు, వినలే. రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నారు, వినలే. విననోడు కాలగర్భంలో కలిసిపోతాడు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. బై ద పీపుల్ అంటే ఇదే. ప్రజా కోర్టులో ఎవడైనా శిక్షించబడతాడు. అది 100% సమయం పడుతుంది అంతే. నీకు అవకాశం ఇచ్చిన దాన్ని నువ్వు వినియోగించుకోవాలని చెప్తారు. ఇలా మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ శాసనసభ చేత పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరస్కరించబడింది అని మనం దీన్ని రాయాలి అన్నమాట. ముసాయిదా బిల్లుపై ఓటింగ్ ఏం జరిగిందంటే ఓవరాల్ గా రిజెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ మెజారిటీ ఒపీనియన్ తోటి బిల్లు తిరస్కరించబడింది అని చెప్పాలి అన్నమాట. రైట్, డన్.
ఇప్పుడు నెక్స్ట్ బిల్ ఎక్కడికి పోయింది? పార్లమెంట్ కు పోయింది. పార్లమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. 100% రాయొచ్చు. ఈ ప్రతి దశలో కంక్లూడ్ చేద్దాం అన్నమాట. కంక్లూజన్ దగ్గర ప్రతి దశలో బలవంతులు మెజారిటేరియన్స్ 175 మంది పునర్వ్యవస్థీకరణను నిలపాలని ఆపినప్పటికీ, అవరోధాలు సృష్టించినప్పటికీ ఆర్టికల్ 3 కల్పించిన అంబేద్కర్ సిద్ధాంతాలకు అనుగుణంగా మైనారిటీల అభిప్రాయమే గెలిచింది. ఇలా మనం ఫైనల్ గా అంబేద్కర్ ఆర్టికల్ 3 పెట్టింది ఎందుకంటే వాయిస్ ఆఫ్ ద మైనారిటీస్ అని. వాయిస్ ఆఫ్ ద మైనారిటీస్ రైట్స్ అని. మైనారిటీస్ రైట్స్ ఆన్ మెజారిటేరియన్స్ రూల్. మెజారిటేరియన్స్ రూల్ పైన బలవంతుల అధిక సంఖ్యాకుల పాలనపై అల్పసంఖ్యాకుల గొంతుకే ఆర్టికల్ 3 అది రాయాలి అన్నాడు. ఓకే రైట్. ఇప్పుడు నెక్స్ట్ బిల్ ఎక్కడికి పోయింది? ఇప్పుడు మళ్ళా రాష్ట్రపతి దగ్గరికి పోయింది. దీంతో అసెంబ్లీలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు వీగిపోయింది అని రాయాలి. ఇది ఒక ప్రాసెస్. క్వశ్చన్ రాయండి ఇంతవరకు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పునర్వ్యవస్థీకరణ బిల్లు, రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు తిరస్కరించబడిన పరిణామ క్రమాన్ని వివరించండి. తిరస్కరించబడిన పరిణామ క్రమాన్ని వివరించండి. తిరస్కరించబడిన పరిణామ క్రమాన్ని వివరించండి అంటే మనం ఫస్ట్ నుంచి అసలు ఈ బిల్లు ఎట్లా పెట్టారు? డిసెంబర్ 10వ తారీఖు రాజీనామా చేయడం వలన శాసనసభ తీర్మానం లేకుండానే బిల్లు ఇక్కడికి వచ్చిందని మొదలు పెట్టాలి. ఇంట్రడక్షన్ లో హౌ డిడ్ ది బిల్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ, describe the evolution or process of rejection of AP reorganization bill in legislative assembly. శాసన సభలో బిల్లు తిరస్కరించబడిన పరిణామ క్రమాన్ని వివరించండి అనేది రాయాలి అన్నమాట. దీనికి మనం ఇంట్రొడక్షన్ లో ఏం రాస్తున్నాం? ఇంట్రోలో అన్నమాట. డిసెంబర్ 10వ తారీఖు ఆంధ్ర శాసనసభ్యుల రాజీనామాని కంపల్సరీ రాయాలి. 2009 డిసెంబర్ 10th మాస్ రిజిగ్నేషన్స్, మూకుమ్మడి రాజీనామాల నేపథ్యంలో శాసనసభ తీర్మానం లేకుండానే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది అనేది రాయాలి. డిసెంబర్ 10 నుంచి 2013 డిసెంబర్ 12 మధ్యలో జరిగింది. నీకు ఎంత గుర్తుంటే ఏది గుర్తుంటే రాయండి. 12/12/2013 అన్నారు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఫోకస్ చేసి టైంను బట్టి మిగిలింది రాయాలా వద్దా వదిలేదు. మధ్యలో ప్రాసెస్ అంతా రాసుకుంటూ వచ్చి ఈ లాస్ట్ పాయింట్ రాయకపోతే అది కంక్లూజన్, అది మంచిగా ఉండదు ఆ వాక్యం. కాబట్టి ఎండ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అయింది రాసి దాన్ని పరిణామ క్రమాన్ని రాయాలి అన్నమాట. ఇది ఇంట్రడక్షన్ కి సంబంధించినటువంటి అంశం. 2009 డిసెంబర్ 10th నుంచి 2013 డిసెంబర్ 12th మధ్యలో ఏం జరిగింది అనే అంశాన్ని రాయాలి. నెక్స్ట్ పాయింట్ ఏం రాయాలి? ప్రాసెస్ అన్నమాట. ప్రాసెస్ అంటే దాని ప్రక్రియ, ఏం జరిగింది. ప్రాసెస్ మనం రాయాలి. ప్రాసెస్ లో భాగంగా ఏం రాస్తారు? మెయిన్ అంశంలో ఒకటి తెలుగు ట్రాన్స్లేషన్, హర్డిల్స్ అన్నమాట. ప్రాసెస్ అంటే అవరోధాలను అధిగమించటం. ఒకటి జననం, ఒకటి మరణం, గెలుపు పొందే వరకు భద్రాచలం పాట దీంట్లో పెట్టుకోవాలి వేరేది. ఇక్కడ మనకి
తెలుగు మీడియం అనేది ఒక అడ్డిల్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రడ్యూసింగ్ ది బిల్. డిబేట్ ఆన్ ఇంట్రడ్యూసింగ్ ది బిల్ అన్నమాట. బిల్లుని శాసనసభలో ప్రవేశపెట్టారా లేదా? డిసెంబర్ 12 నుంచి జనవరి 6వ తారీఖు దాకా స్పష్టమైన అధికారిక ప్రకటన లేదా? డిసెంబర్ 12వ తారీఖు బిల్లు వస్తే జనవరి 6వ తారీఖున అక్బరుద్దీన్ ఓవైసీ ప్రశ్నకు సమాధానంగా మన వాళ్ళు స్పీకర్ అధికారికంగా చెప్పాడు బిల్లు ప్రవేశపెట్టినట్టు. అంటే was it introduced or not? That is the debate from December 12th to January 6th. Third point ఏంటిది? టీ-జాక్ తెలంగాణ సంపూర్ణ సాధన దీక్ష డిబేట్ సంబంధించి రాయాలి. టీ-జాక్ ప్రోగ్రామ్ సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష, సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష అన్నమాట. దీని తర్వాత పాయింట్ ఏంటి? డిబేట్ ఎప్పటి నుంచి అప్పటికి జనవరి 8వ తారీఖు నుంచి జనవరి 30 వరకు ఏం జరిగింది? జనవరి 8 టు జనవరి 38. దీంట్లో ఫస్ట్ ఎవరు ప్రారంభించారు? వట్టి వసంత్ కుమార్. 7 ఇంకొక 1 వీక్ రిక్వెస్ట్ రాయాలి. స్పీకర్ కి రూల్ 77 రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేయాలని రిక్వెస్ట్ రాయాలి. అపోజిషన్ లీడర్ చంద్రబాబు నాయుడిని అడిగితే నేను తర్వాత మాట్లాడుతున్నాను, తర్వాత మాట్లాడంటే ఇప్పుడు టైం లేదు, అలా రికార్డ్స్ ఉంటుందని తప్పించుకున్నాడు ఆయన. అర్థమైందా? ఒక 50 ఏళ్ళు పోయినాక చరిత్ర రాస్తారు. వీళ్ళందరూ తెచ్చిపోతారు ఇప్పుడు ఉన్నవాళ్ళు. చరిత్ర రాసినప్పుడు వీళ్ళని గ్రేట్ గా చూపించుకుంటారు. ఇది అనమాట చరిత్ర అంటే, అది అనమాట. ఇక్కడ కూడా మిస్ఇంటర్ప్రిటేట్ చేసుకుంటారు అనమాట. కావాలంటే శాసనసభ రికార్డులు చూపి అని అంటాడు చంద్రబాబు నాయుడు వారసులు లోకేష్ బాబు గారు లేకపోతే దేవాంశు గారు మా తాత ఏం మాట్లాడండి చూపించండి మీరు అంటారు. అట్లా హిస్టరీ అంటే చరిత్రలో దొరకకుండా రాసుకుంటారు వీళ్ళు అనమాట. మామూలు మేధావి కాదు చంద్రబాబు నాయుడు అనమాట. ఇంటలెక్చువల్స్ అంటే మళ్ళీ దొంగ ఇంటలెక్చువల్స్. ఇది ఈ జనవరి 8 నుంచి జనవరి 30 వరకు జరిగిన పరిణామ క్రమాలు రాయండి. ఫైనల్ గా ఏం జరుగుతుంది? నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓటింగ్ రాయాలి. 5వ పాయింట్ లో ఓటింగ్ ఏం జరిగింది, ఎలా జరిగింది అన్నది. ఓటింగ్ ఏంటి? కాంట్రవర్సీ. సభ్యులందరి మధ్యలో ఓటింగ్ తీసుకోవాలా, ప్రాంతాల ప్రాతిపదికగా ఓటింగ్ తీసుకోవాలా అనేది డిబేట్ అన్నది. మీరు ఇక్కడ ఏం రాయాలి? మనకి హైదరాబాద్ శాసనసభలో 175 మెంబర్స్ ఉంటే 147 అటెండ్ అయ్యారని 2వ చాప్టర్ లో చెప్తాం. మనకి ఫార్మేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ దగ్గర 103 మంది విశాలాంధ్ర ఓటేత్తరయ్యారు మెజారిటీ సభ్యుల మధ్య తీసుకోవడం వల్ల. అట్లాంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ రోజు మెజారిటీ మెంబర్స్ మధ్య వద్దు, సరే 6 మెంబర్స్ మధ్య వద్దు, ప్రాంతాల ప్రాతిపదికగా అభిప్రాయాన్ని సేకరించాలని మనం రిక్వెస్ట్ చేసినాం. కానీ వాళ్లే అధిక సంఖ్యాకులు, స్పీకర్ వాళ్లే, శాసనసభ వ్యవహారాల మంత్రి వాళ్లే, ముఖ్యమంత్రి ఫ్లోర్ లీడర్ వాళ్లే. కాబట్టి అందరి మధ్య అభిప్రాయం తీసుకొని శాసనసభలో రీఆర్గనైజేషన్ బిల్ వీగిపోయింది అని ఓటింగ్ దగ్గర రాయాలి. ఫైనల్ గా కంక్లూజన్ పాయింట్ అనమాట. కంక్లూజన్ పాయింట్ ఏం రాయాలి? కంక్లూజన్ పాయింట్ బేస్ ఏంటిది? అవరోధాలు సృష్టించారు, అధిగమించారు అనేది ఒక పాయింట్. సో మెనీ ఇన్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ ద ప్రాసెస్ సీమాంధ్ర లెజిస్లేటర్స్ క్రియేటెడ్ hurdles. Finally it was completed. The process was completed. ప్రక్రియ పూర్తయింది. ఇలా పాజిటివ్ ఆ నెగిటివ్ అనేది అనవసరం. అర్థమైందా? ప్రాసెస్ కంప్లీటెడ్. మనం చెప్పాల్సింది చెప్పినాం, తర్వాత నీ ఇష్టం, నాతో నీకు జీవితం బాగుంటుందని చెప్పినాం, నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో తీసుకో అని చెప్పారు అనమాట. ఇలా మనం ప్రాసెస్ ని పూర్తి చేసేవని చెప్పి దాని ఎక్స్టెన్షన్ లో ఏం చెప్పాలి, తరువాత దశ ఏం జరుగుతుందో రాయాలన్నమాట. సీమాంధ్రులు
వీగిపోయిన శాసనసభలో వీగిపోయిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా చూడాలని సుప్రీంకోర్టుకు వివాదాన్ని తీసుకెళ్లారు. అది రాయాలి. సుప్రీంకోర్టులో కేసు చేశారు. ఓకే, ఆఫ్టర్ ది defeated the bill, Simandra civil society and politicians and the employees went to Supreme Court and filed a case against the Parliament or central government not to introduce the bill which was rejected by the Andhra Pradesh Legislative Assembly. ఆంధ్రప్రదేశ్ శాసనసభ తిరస్కరించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టకుండా చూడాలని సుప్రీంకోర్టులో కేసులు వేయడం జరిగింది. అంటే ఇప్పుడు కోర్టు అంటే ఇప్పుడు కెమెరా సుప్రీంకోర్టు మీద పెట్టాలన్నమాట. సుప్రీంకోర్టు దగ్గరకు వెళ్ళి ఇలా ఒక్కొక్క వివాదాన్ని మనం దాటుకుంటూ వస్తున్నాం అన్నమాట. ఇది ఇక్కడ జరిగినటువంటి పరిణామ క్రమం అన్నమాట.